ఆత్మలందరికీ నమస్కారం అమ్మా. ఇవాళ మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైన రోజులు చెప్తున్నారు. ఈ మాఘ పౌర్ణమి అంటే సముద్ర స్నానం చాలా మంది చేస్తుంటారు. మనకి స్నానాలు అవి నాకే చెప్పలేదండి, కానీ మనకి అలవాటు ఉన్నాయి కదా. పూర్వం నుంచి మనకి అర్థం చెప్పేవాడు సముద్ర స్నానం చేసే మనిషికి నది స్నానం చేసే మనిషికి. ఆ పౌర్ణమి రోజున అందరూ చక్కగా ఇప్పుడు ధ్యానాలు చేస్తున్నారు, బయట అందరూ ధ్యానాలు చేస్తున్నారు. పౌర్ణమి రోజున ధ్యానం చేస్తే పౌర్ణమి రోజున అమావాస్య రోజున ధ్యానం చేస్తే కనుక మామూలు రోజుల కంటే ఎక్కువ ఫలితం వస్తుందని చెప్తారు. ధ్యానం చేసేవాళ్ళలో చూడకుంటాడు మన భగవాన్. మనమేమో ధ్యానాన్ని ఎందుకు పాటిస్తున్నామంటే అదొక ప్రక్రియ అలవాటైపోయింది మొదటి నుంచి. కానీ భగవాన్ ఉపదేశాలలో ప్రాణబంధన లీల మానసం ఏకచింతన ఆశమేధ అంటున్నారు. నువ్వు ప్రాణాన్ని నిరోధించడానికి ప్రాణాయామాలు చేస్తున్నారు. దానివల్ల తాత్కాలికంగా అడుగుతుందే కానీ పూర్తిగా నాశనం అవుతాయినా. మీరేం చేస్తారంటే మీ మనసు నాశనం అవ్వాలంటే ఏక వస్తువును చింతించమని చెబుతున్నారు. ఏకచింతన ఆశమేధ. ఏకచింతన అంటే నిరంతరం మనం మన మనసు చింతించకుండా ఊరికే ఉండలేదు, చింతించకుండా. ఆ చింతించేదేదో విషయాల పట్ల కాకుండా భగవంతుని చింతించమని చెబుతాడు. అంటే ఈశ్వరో గురురాత్మికి కదా, ఈశ్వరునో గురువునో ఆత్మను చింతిస్తూ ఉండండి. ఇది నిరంతరం మీ మనసుని ఆ చింతన పెడితే నిదానంగా మనసు రాలిపోతుంది అని చెబుతున్నారు. అంటే మనసు నాశనం అవ్వడం ముఖ్యం, మనసు అనగడం కాదు. మనసు అనితే ఏంటంటే ప్రాణాయామంలో కొంత ఫలితం ఉందండి. మనం కొంతవరకు మనసు నిగ్రహించుకుంటాం, అంటే మనసు కుదురు వస్తుంది. ఆ కుదురున్నప్పుడు ఆలోచనలు మన లోపల తనకు వచ్చిన నిదానంగా ఆలోచించి చేస్తాం. అలాగే పెడతా ఉంటాం. అంటే ఇలా ఇప్పుడు అడుగుతారు తనకు మళ్ళీ మనసు ఉపసంహరించమంటున్నారు. దృశ్యవారినం చిత్తమాత్మ చిత్త దర్శనం తత్వ దర్శనం అని చెప్తున్నారు కదా. నేను దాని గురించి చెప్తున్నాను. మీ దృశ్యం కనపడి వాళ్ళకి ఏ దృశ్యం కనపడితే ఆ దృశ్యం కనుక మనసు బలవృద్ధి పెట్టండి పాకండి. ఆ మనసు నెమ్మదిగా ఉపసంహరించి లోపలికి పంపించడం నేర్పించండి. అంటే ఎలా పంపించాలండి లోపలికి అంటే మనసుని లోపలికి ఎలా పంపించాలి, ఉపసంహరించడం అంటే ఏంటి అంటే నేను భగవాన్ చెప్పిన సిద్ధాంతాన్ని నేను అడగలేదండి. భగవాన్ ఏం చెప్పారు, తలంపు రాను కానీ తలంపు ఎవరికి, ఈ తలంపు ఎవరికి వచ్చింది అని
లేదు ప్రశ్నించుకుంటే ఏమవుతుంది? ఒక క్షణం ఆగుతుంది మనసు. ఆగిన మనసు లోపల నుంచి మన గురువు భగవంతుడు ఆత్మ మనం ఎవరో ఒకరు ప్లేస్గా పెడుతున్నాం కదా, అక్కడి నుంచి మనకు వివేకం విచక్షణ లేకపోతుంది. గురువు పంపిస్తాడు. ఎప్పుడైతే క్వశ్చన్ చేసి ఆత్మను నేర్చుకున్నామో లోపల నుంచి మనకి దానికి గైడెన్స్ వస్తుంది. గురువు దగ్గర నుంచి గైడెన్స్ వస్తుంది. ఎలా? ఇది అవసరమా? అంటే ఇది నాకు ఉపయోగపడుతుందా? నేను బాగుపడటానికి ఉపయోగపడుతుందా లేదా? ఇది నాకు నిజమా అనిచ్చమా అని వెంటనే ఆ లోపల నుంచి ఆ వివేకం విచక్షణతో విడదీసుకోవడం నేర్పిస్తున్నారు. ఆపి ఆ క్వశ్చన్ ఆపి తలంపు రాగానే ఆ క్వశ్చన్తో కాసేపు నిగదించండి మనసు. చాలు. నిగదిస్తే ఈ లోపల వర్క్ చేసేవాడు లోపల చేసేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ తలంపులను పరిగెట్టలేదు, లోపల నా దగ్గర నుంచి ఏ గైడెన్స్ వస్తుందో చూసుకుంటున్నారు. ఒక క్షణం ఆగుతున్నారు కదా, వీళ్ళకి సరైన గైడెన్స్ ఇద్దాం అనుకుంటారు గురువు. వెంటనే లోపల నుంచి మనకి ఆ తలంపు మనం ఆచరించాలా లేదా, ఆ పని చేయాలా వద్దా అనే విచక్షణ మనకు వచ్చేస్తుంది. ఆ విచక్షణతో విడదీస్తున్నాం అనుకోండి, అది నిజంగా సత్కార్యం చేసేదైతే ఆ తలంపు చేసి చేంజ్ చేస్తాడు మనతో. లేదనుకోండి నాకు అది బాగు చేసేది కాదు, నాకు నష్టపరిచేది అని అనుకుంటే, అంటే మనకన్నా మన గురించి బాగా తెలుసుకునేవాడు మన లోపల ఉన్న అంతర్యామి మన గురువు. మరి మనకి ఏది నచ్చిందో మనకన్నా బాగా ఆయనకే తెలుసు కదా. ఆయన ఏం చేస్తాడంటే వెంటనే మనకి పని చేయలేకపోయింది అంటే అది మన దానివల్ల మనం నష్టపోతాము అనిపిస్తే వెంటనే ఆపేస్తారు చెయ్యి. అంటే ఇప్పుడు మనం జస్ట్ కాసేపు మనసు నివేదించుకుని ఆ తలం వెంట పరిగెత్తకుండా ఉంటే సరిపోతుంది. నేను మన రాజేశ్వరి గారి అబ్బాయి వదిలేశాడు. ఆ పాప అడిగి వస్తాను ఆయనకి మీరంతా అంటే క్వశ్చన్ ఏమంటున్నారు, ఈ క్వశ్చన్ వేసేలోపే యాక్షన్ దిగిపోతుందని మనసు అన్నాడు. ఈ క్వశ్చన్ వేసుకునే లోపలే నా మనసు యాక్షన్ దిగిపోతుంది. అంటే దేని పడతామా? దేనికైనా అభ్యాసం అన్నారు కదా, పరమాత్మ చెప్పాడు కదా అభ్యాసం వైరాగ్యం. ముందు అభ్యాసం కావాలి కదా, నిదానంగా వస్తామా అలాగే కావస్తున్నాము. మనకి పిల్లి మార్గం మీరే నాన్నగారు అడిగారు కదా, మీరు కోతి మార్గమా పిల్లి మార్గమా అంటారు. నాన్నగారు అదన్నింటి డిఫరెన్స్ చేయడం నాన్నగారిని అడిగాడు. నాన్నగారు చెప్పుకొచ్చారు కోతి మార్గం ఏంటి పిల్లి మార్గం ఏంటి. అయితే నాకు తర్వాత పిల్లి మార్గం అనిపించాడు. అయితే మీకు చెప్పేసావు కదమ్మా, పిల్లి మార్గం చెప్పేసావు కదా, లోపల ఆయన చూసుకుంటాడే కాండాక పాటు ఇప్పుడు నీకు అర్థం చేసేసినా అర్థమవుతుందంట. రియాక్షన్లో దిగిపోయిన బలం వచ్చిన వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. అది నేను చేసేసిన తర్వాత అనిపిస్తుంది చేయకుండా ఉండాల్సిందేమో, ఇది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తున్నాడు. అంటే అది విధానంగా వస్తుందమ్మా, వెంటనే వస్తుంది. ఏదైనా అభ్యాసం మనకి అభ్యాసంతో మనం సాధించినది ఏది లేదు. అలాంటి వైరాగ్యం ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి మనకి. కృష్ణ పరమాత్మ ఈ మొత్తంలో చెప్పిన అభ్యాసం వైరాగ్యం. అభ్యాసం అంటే నా మనసుని నిగ్రహించుకోవడం కోసం అభ్యాసం. వైరాగ్యం ఏంటి? కనపడే వస్తువుల్లా కావాలని కోరుకోకుండా ఉండడం కోసం. అంటే మనకి ఏది అవసరమో ఏది అనవసరమో ముందు మనకి విచక్షణతో విడదీసుకోమంటున్నాడు. అంటే మనకి ఆ స్వేచ్ఛ ఉందా, మనకి మన మనసుకి ఆ స్వేచ్ఛ ఉందా అని క్వశ్చన్ వేశారు. అంటే స్వేచ్ఛ ఉందా అంటే కృష్ణ పరమాత్మ ఉందని చెప్పాడు. ఎలా అంటే అర్జునుడికి గీత మొత్తం బోధించాడు. అంతా అయిపోయిన తర్వాత అర్జున ఇప్పుడు దాకా నేను చెప్పాను, నువ్వేమి యుద్ధం చేయవలసిన లేదు, నీకు బుద్ధి ఇచ్చాను కదా, విచక్షణతో విడదీసుకుని వివేకంతో ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో అని వదిలిపెట్టేశాడు. అంటే మన నాన్నగారు మనకి బుద్ధి ఆలోచించే స్వేచ్ఛ ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మ నీకు బుద్ధిని ఇచ్చారు కదా, దాంతో వివేకంతో విచక్షణతో విడదీసుకుని ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో అని మనకు స్వేచ్ఛ ఉందని చెప్పాడమ్మా. చెప్పకుండానే చెప్పాడమ్మా కృష్ణ పరమాత్మ. అందులో నేను చెప్పాడు, నీ చేతిలో జరగవలసిన జరిగేది భగవాన్ సిద్ధాంతం. జరగవలసిన జరిగేది జరుగుతుంది, జరగడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా జరగదు.
పని చేసి ఆ ఫలితాన్ని ఎలా వచ్చినా దాన్ని స్వీకరించడం పూర్వం ఉండడం అని చెప్పారు. అంటే ఇప్పుడు అది ఎవరు వాళ్ళకి ఇచ్చినట్టు మా అబ్బాయి అడిగాడు ఆ క్వశ్చన్. జరగాల్సిన జరిగేది ఏంటని చెప్పి మనం అలా కూర్చునిపోతే ఊరగా ఉండడం అంటే మనం ఏం పని చేయకుండా కూర్చోవడం అని చెప్తున్నాడా మీ భగవాన్ అని అడిగారు. భగవాన్ చెప్పింది రాముడుగా అర్థం చేస్తున్నామమ్మా, ఆయన పని మానేమని చెప్తారు. కృష్ణ పరమాత్ముడు దగ్గర ఏం చెప్పాడు? ఫలితాన్ని ఆశించదన్నాడు కానీ పని మానేమని చెప్పలేదండి. పని చేయకుండా అసలు ఏ మనిషి ఉండలేడు. అసలు గాలి తీసుకోవడం కూడా ఒక పని అన్నమాట. అసలు మనం పని చేయకుండా ఎప్పుడు ఉండగలుగుతాం? మన మనిషి జన్మ వచ్చిన తర్వాత మనం పని చేయకుండా ఉండడం అనేది జరగదు. పని చేయాలి. పని చేస్తూ కర్మయోగంలో వచ్చాడు కదండి. పని ఎలా చేస్తాము? కర్తృత్వం పెట్టుకోకుండా నిష్కామంగా పని పూర్తి చేసి. అంటే నువ్వు ఏ పని చేసినా ముందు ఏంటంటే ఫలితం గురించి ఆలోచిస్తున్నాను కదా. ఇక్కడ భగవాన్ ఏం చెప్పాడంటే నువ్వు ఫలితం ఆశించకాదు, ఫలితం ఎలా వచ్చినా నువ్వు కలవబాకు అని. అంటే స్వీకరించు, రాపాడించుకోవద్దు అని. అంటే నేను అలా వచ్చుంటే బాగుండేది, ఇలా వచ్చుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది మనం అన్ని ఏదో వచ్చేస్తాయి కదా. అలాంటి దీన్ని అనుకోకుండా ఉండటం ఓర్పు ఉండటం అండి. మనం అంతకన్నా అదే ఓర్పు ఉండటం. ఆయన చెప్పిన ఓర్పు ఉండటం ఏంటంటే ఆయన అన్నిటి సుమ్మా ఇవ్వాలి చెప్తారండి ఆ భాష. ఎందుకంటే ఊరికే ఉండండి, ఊరికే ఈ కూర్చొని సోమరపోతులా ఉండమని చెప్తారండి. నాకు పరమాత్మ కానీ భగవాన్ పని చేయమని చెప్పారు. పని చేయండి, పని నీ చేతిలో ఉంది. నువ్వు పని చేయకుండా జరగదు. నీ వంతులో ఏదో పరమాత్మ నీకు కేటాయించి భూమి మీద పంపించేశాడు. నువ్వు పని చేయడం మానేస్తే నీకేమి సమర్పోతం అవుతావని జ్ఞానం రాదు. జ్ఞానం రావాలి అంటే పని చేయాలి. ఫలితాన్ని ఆశించకుండా, ఫలితం మీద దృష్టి పెట్టకుండా చేసే పనిని కర్తృత్వం లేకుండా ఈశ్వరుడు నాకు కేటాయించిన పని ఈశ్వరుడు నాతో చేయించుకుంటున్నాడు. ఇక్కడ నేను చేస్తున్నాను అహంకారం వచ్చేస్తే మనం తెలియదు. భగవాన్ నాన్నగారు నాకు క్యాసెట్లో చెప్తున్నారంటే రేడియోలో, గాడ్ ఈజ్ వర్కింగ్ అమ్మ, గాడ్ ఈజ్ ఆల్సో వర్కింగ్. అంటే మీరేమనుకుంటున్నారు? గాడ్ పని చేసి పెట్టేశాడు. మీరేమనుకుంటున్నారు? ఆ పని మీరు చేస్తూ నేను చేస్తున్నానని ఆపాదించుకుంటున్నానమ్మా. ఇది ఆల్రెడీ గాడ్ మీకు చేసి పెట్టేశాడు, పని చేసేసాడు. గాడ్ ఈజ్ ఆల్సో వర్కింగ్. అంటే అప్పుడే చేయడం కాదు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు పని. ఆయన పని ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. కానీ చేసేది పని ఆయన, మనం అనుకుంటున్నాం అజ్ఞానం. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు? కర్తృరాజ్ఞ కావ్యరేపం కర్మకి ఫలం కర్మ తరచడం అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? కర్త ఈశ్వరుడు, ఆయన ప్రకారమే నీకు వచ్చే ఫలితం. పని నువ్వు చేస్తున్నావు. పని నువ్వు చేసేటప్పుడు ఏ తలంపుతో చేస్తున్నావో, ఇప్పుడు మనందరికీ ఏం కనపడుతుందండి? బయట పనులు చేస్తున్నారు, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, వాళ్ళు స్కూల్ పెట్టించేస్తున్నారు, కాలేజీ పెట్టిస్తున్నారు, హాస్పిటల్స్ పెట్టిస్తున్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు అని మనం ఏదో చెప్పుకుంటా ఉంటాం కదా. పరమాత్మ ఏం చూస్తాడంట? వాడి పని చూడండి. ఆ పని చేసేటప్పుడు లోపల తలం ఏంటి అని చూస్తాడంట. ఆ తలం ఏంటి అంటే వీడి గౌరవాలు రాసించి చేస్తున్నాడా, గొప్ప రాసించి చేస్తున్నాడా, పని కోసమే చేస్తున్నాడా? అంటే ఇప్పుడు చాలా మంది అంట గోదావరి వెళ్తానే బాగా చదువుతారంట. అలా కాకుండా అదేంటి దేనికి గొప్ప కోసమే మేము చేశామంటే ఇది చేశామంటే అలా కాకుండా సమాజానికి షేరింగ్ చేయాలంటే ఎవరికి ఎక్కడ ఏది అవసరమో అక్కడ చేయడం నిజమైన పని చేయడం. నిజంగా వాళ్ళు చేసిన పనికి అక్కడ పరమాత్మ మార్పు వేసేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి? పరమాత్మ ఎప్పుడైతే మన గౌరవాలు ఆశించి పని చేస్తున్నామో మనం తీసి పడేస్తాడండి. ఇది మనం ఎక్కడ కరివేపాకు వేస్తాడు కదా, అందరూ చెప్తారా ఏ పక్క పెట్టేస్తాడంట, ఈ పనికిరాడు. అంటే పరమాత్మ ఏంటండి ఏది ఇచ్చినా మనకి విద్యనివ్వనివ్వండి, మనకి ధనాన్ని ఇవ్వనివ్వండి, పదవులు ఇవ్వనివ్వండి, కీర్తి రానివ్వనివ్వండి, అన్ని పరమాత్మ ఇచ్చి చూస్తాడంట. వీడు ఎలా ఉన్నాడు, వీడికి ఎన్ని నివారించుకోగలుగుతున్నాడా అంటే దాన్ని
వాడు తీసుకునే విధానం ఎలా ఉంది అంటే అక్కడ పొందిపోతున్నాడు అనుకోండి. మనకు వచ్చిన కీర్తి చూసి కానీ, మనకున్న ధనాన్ని చూసి కానీ, మనకున్న అధికారాన్ని చూసి కానీ, మనకున్న విజయం చూసి కానీ మనం అధికారం తెచ్చుకున్నాం అనుకోండి. పరమాత్మ గమనిస్తూ ఉంటాడు కదా, వీడు తెలియకపోయింది ఆయన దృష్టిలో. అంటే ఆయన ఏమంటాడు, ఏది ఇచ్చినా పరమాత్మ ఇచ్చింది, ఆయన ఇచ్చింది. అందుకే మనం ఏం చేయాలి, ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయమంటారు. ఈశ్వరార్పితం నిశ్చయాత్మకం, చిత్త శోధకం, వృత్తి సాధకం. ఈశ్వరార్పితం నిశ్చయాత్మకం అంటే నీ మనసు ఎలా చెప్తే అలా కలుగుతుంది. మాకు భగవంతుడు చెప్పినట్టుగా పనిచే. నువ్వేం చేస్తున్నావు, నీ మనసు ఏం చెప్తే అది కోదిలా గంటేసాడు అదేంటంటే వెళ్ళిపోతుంది. అలా కాదు, నీ లోపల ఉన్న నా తలను బట్టి పనిచేయవచ్చు. ఆ భగవంతుడు ఏం చెప్పాడో, రూల్స్ చెప్పాడు, రూల్స్ చెప్పాడు, చేయవలసింది చెప్పాడు, చేయకూడదు చెప్పాడు. మరి చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటి మనం అది తెలుసుకోవాలి కదా. మనం బాగుపడాలంటే మనం చేయాల్సింది ఏంటి, మనం చేయకూడదు ఇక్కడ ఇవన్నీ తెలుసుకుంటే మనం బాగుపడతాం. ఇది ఆయన కోసం కాదండి, ఈయన మొత్తం పరమాత్మ చెప్పింది మన కోసమే, మనం బాగుపడాలని. ఆయన ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ గీతలో, మన మనసుకు చాలా అగ్రస్థానం ఇచ్చాడు. మీరు బంధంలో పెట్టినా మోక్షంలో పెట్టినా నీ మనసే లేదా, నీ మనసు నిగ్రహించుకోవడమే అతి ముఖ్యమైన పని అని చెప్పాడు. ఎందుకంటే మనసుని నిగ్రహించుకోవడం తేలిక కాదండి, గాలికైనా వేగమైంది. అందుకే భగవాన్ అక్షరకాలు అంటారు, నిన్నే మార్చి ఎల్లనీగా ఉల్లము పైన ముదిగా సినిమా అరుణాచల అంటాడు. అంటే అయ్యా నన్ను ఏమార్చి బయటకు వెళ్ళిపోతాం, నిన్ను ఏమార్చే గుణం కూడా ఉందయ్యా. నన్ను ఏమార్చడమే కాదు, నిన్ను కూడా ఏమార్చాలి. నువ్వేం చేస్తావంటే ఇలా ఏమార్చి వెళ్ళిపోయే నా మనసును దాన్ని నిరందించుకుంటా నేను సాయం అడుగుతున్నాను. నేను సత్యంగా ఎలా ఉంటుంది, మనసే చెప్తుందంట నీకు చాలా పనులు ఉంటాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, శాస్త్రానికి వెళ్తావా అంటారంట. అలాంటి నీ మనసును నిరందించుకుంటానికి నిన్ను సాయం అడుగుతున్నాను కదా. నువ్వు కూడా నా పనులున్నాయని చెప్పవా, నువ్వు తప్పిస్తాను ఇంకెవరు చేస్తారు. నువ్వేం చేస్తావంటే నా మనసు మీద మృదుగా కూర్చో, నా మనసు మీద స్థిరంగా కూర్చో. ఎప్పుడైతే నా మనసు మీద స్థిరంగా కూర్చున్నావో ఈ మనసు అడిగి పడుతుంది మనసు. నీవు ఎప్పుడైతే దాని భగవంతులో గురువు మన మనసు మీద గురిగా ఉంటాయంటే ఆయన స్థిరంగా మనలో ఉంటే మన మనసు బయటికి వెళ్ళమన్నాడు, కదులు పెట్టాడు. అందుకే అక్షరవాణ వల్ల భగవాను ఆ మాట చెప్పారు, ఏమని మీరు అడగలుసుకుంటే పరమాత్మని ఎలా అడగాలో కూడా ఆయన చెబుతున్నాడు. మనకి భగవంతుడి దగ్గర అడగడం చాలానే చెబుతున్నారు. అందుకే అక్షరవాణ వల్ల 105 వివరాలు రాశారు. సో ఫస్ట్ వివరంతోనే మనం అనేది అరుణాచల మనసు స్మరించు వరణ అమ్మ విమూలించు అరుణాచల. ఈ ఒక్క మాట అయిపోయిందండి. ఆయన ఏమంటున్నాడు, నిరంతరం ఎవరైతే అరుణాచల 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 అని వాళ్ళ మనసుని వాళ్ళ ఇంద్రియాలని ఆ స్మరణలో నానబెట్టుకుంటే వాళ్ళకి మూలంతో సహా అహంకారం నాశనం చేసేస్తానని వాగ్దానం చేశాడు. సాక్షాత్ అరుణాచలేశ్వరి ఆత్మ ఎవరైతే నిరంతరం అరుణాచలం స్మరిస్తున్నారో ఆ అహంకారాన్ని మూలంతో సహా నాశనం చేసేస్తాను అంటే మరి మనం స్మరించగలుగుతున్నామా? నిరంతరం మనం స్మరించగలగానే కాసేపు ఏదో పూజ చేస్తామండి, కాసేపు పూజల్లో పూజ చేస్తాం, కొంచెంసేపు ధ్యానం చేస్తాం, కాసేపు జపమాల తిప్పుతాం, కొంచెంసేపు ఏదో మనసు కాసేపు చేయగలం. నిరంతరం ఆయన స్మరణ చేయగలమా? మనం నిరంతరం స్మరణ చేస్తే ఆయన ఏమంటున్నాడు, నీకు అహంకారం మూలంతో సహా తీసేస్తానంటున్నాడు. ఆ మాట నాకు విశ్వాసం కుదరాలి. అంతే నాన్నగారు ఏమన్నారు, తెలియదు ఈశ్వర, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అంటారు. తెలియదు ఈశ్వర, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది మనం విశ్వసించాలి. ఎప్పుడైతే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని విశ్వసించామో ఆయన నిరంతరం ఆయన ప్రార్థిస్తుంటే మనం చేరవలసిన స్థితి మనం చేస్తాం అని దేవుడు చెప్తున్నారు. కానీ మన అహంకారం ఏంటంటే పోగొట్టుకోవడం మనకు ఇష్టం లేదు. మనకు అహంకారం అంటే చాలా ఇష్టం అండి. మన దేహం అంటే మనకి
భక్తి మార్గం చాలా తేలిగా అనుకుంటాం. కానీ భక్తి మార్గం అంటే కేవలం ఏంటి, మన భక్తి ఎలా ఉంటుందంటే మనం గుడికి వెళ్తాం, మనకు కావాల్సిన విషయాలు భగవంతుని కాసేపు అప్లికేషన్ పెట్టేసుకుంటాం, 4 కొబ్బరికాయలు పెట్టేస్తాం, మనం ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాం. అబ్బా మనం చాలా బాగా మంచాడే, మన భక్తులే, అసలు మన ఇంద్రియాలకి మనం ఇబ్బంది పెట్టలేదు, మనం చాలా బాగా జీవిస్తున్నాం అనుకుంటాం. అక్కడ భగవాన్ అంటున్నాడు, మీకు తెలియకుండా మీ లోపల చాలా గొడవలు ఉన్నాయి, మీరందరూ భ్రమలో పడిపోతున్నారు, మీ మనసు మాయ చేస్తుంది. ఏమైనా మాయ చేస్తుంది? నేను బాగానే ఉన్నాను, నా విషయానికి నాకు రాలేదు, నేను నా విషయాలను బాధించట్లేదు, నా ఇంద్రియాలను ఇబ్బంది పెట్టట్లేదు అంటే తాత్కాలికంగా అనుకుంటే ఒక్కోసారి ఏదో కొంచెం జపం చేయడం వలన, కొంచెం ధ్యానం చేసుకోవడం వలన, కాసేపు పూజ చేసుకోవడం వలన కొంచెం అనుభూతి, ఇంద్రియాలు అనుభూతి నిజమే. కానీ అదే నిజం అనుకుంటున్నాము. ఇప్పుడు మనం పూజ చేసినంతసేపు మన మనసు ఎక్కడ ఉంటుంది? మన మనసు మన దగ్గరే ఉంటుంది. అంటే మనసా శరీరం, మన మనసు, మాట, చేత మూడు మన దగ్గరే ఉంటాయి. పూజ చేసుకుంటున్నప్పుడు ఎలా ఉంటున్నామో మీరు ఏ పని చేసినా అలాగే ఉండమంటున్నారు పరమాత్మ. మనం పూజ చేసినప్పుడు ఒక్కటి మాత్రమే దేవుడి దగ్గర ఉంటున్నాము, చాలా జాగ్రత్తగా ఉండాలని ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మనసు దగ్గర పెట్టుకుని చేతులతో పూజ చేస్తున్నాం. అయిపోగానే పూజ గది పూసేస్తున్నాం, బయటకు వచ్చేసి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇది ఎలా కుదురుతుంది? ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు గంటల గంట ధ్యానం చేస్తాం, గంటల గంట ధ్యానం చేసి, గంటల గంట జపం చేసి, గంటల గంట పూజ చేసి ఏం చేయాలి? మీ మనసు పలచబడుతుందా లేదో చూసుకోండి. మీరు ఎన్ని చేస్తున్నారు బాగానే ఉంది, మీ మనసు పలచబడుతుందా లేదా, ఇంకా దాన్ని బలపడుతుందా? ఎన్ని చేస్తానని అహంకారం పెంచుకుంటుందా లేకపోతే అది పలచబడుతుందా? ముందు ఈ మనసును చూసుకోండి. అంటే మనం ఏ యోగంలోకి వెళ్ళినా, కర్మయోగం చూసుకున్నా, భక్తి యోగం చేసినా, జ్ఞానయోగం అయినా, ఏ యోగంలోనే ప్రయాణించండి, మీ మనసు రాలిపోవటం ముఖ్యం. పలచనైపోవాలి అంటే మనసు చిరిగిపోవాలి అంటారు నాన్నగారు. అంటే మనసు చిరిగిపోతేనే కానీ, మనసు నాశనం అయితేనే కానీ లోపల ఉన్న ఆనందం మనకు అందలేదు. మన లోపల ఎంత సప్త సముద్రాల్లో ఎంత నీరు ఉందో అంత సుఖం, శాంతి ఉంది అంటారు కమర్షియల్. ఏమంటారు? సుఖ సముద్రము పొంగ వా మనము రంగ ఊరట అమరమందు అరుణాచల అంటారు. అంటే సప్త సముద్రాల్లో ఎంత నీరు ఉందో నాకే చెప్తున్నారు. అంత సుఖం, ఆనందం నీ హృదయంలో ఉంది, కానీ అరుణాచల నాకు తెలియట్లేదు కదా, నాకు అత్యంత సమీపంగా నువ్వు ఉన్నావు కదా, నాకు అంతర్యామిగా నువ్వే ఉన్నావు కదా, ఒక్కసారి పొంగించిపోయా అడగబడినారండి. మనం ఒక్కసారి నువ్వు నాకు పొంగించావనుకో, అది నాకు నా సహస్రాల్లో పెడుతుందయ్యా, వెళ్ళి నా ఆనందంతో, శాంతితో, కాంతితో నన్ను కలిపేశావనుకో, ఆ శాంతి తరంగాలు, కాంతి తరంగాల్లో నా మనసు ఊడిపోతుంది, అణిగిపోతుంది, నాశనం అయిపోతుంది, మాట అణిగిపోతుంది, మాట నాశనం అయిపోతుంది. ఎక్కడైతే మా మనలో అలంగా అంటే వాక్కు మనసు ఎప్పుడైతే అణిగిపోయిందో, ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, లోపల ఉన్న సుఖం, లోపల ఉన్న శాంతి మనకు అనుభవంలోకి వచ్చేస్తుంది. అటువంటి స్థితికి మనం వెళ్ళమంటున్నారండి భగవాన్. అంటే మనకేంటి, ఆ బయట విషయాల మీద కారు కొనుక్కుంటే ఆనందం, ఇల్లు కట్టుకుంటే ఆనందం కాదు, ఏంటి ఆనందాన్ని ఎన్ని సంతోషాలని చెప్తున్నారు. అవన్నీ ఎంజాయ్మెంట్స్ అంటున్నారు పరమాత్మ. భగవాన్ క్లియర్గా చెప్తున్నారు, ఇవన్నీ ఎంజాయ్మెంట్స్ రాబాయ్, ఇవాళ ఎంజాయ్మెంట్స్ దగ్గర నువ్వు అనుభవించావనుకో, భవిష్యత్తులో నీ కష్టం రాక తప్పదు అని నీకు సమాధానం చెప్పాలి. నువ్వు ఏది చేసినా, ఇప్పుడు ఏ పని చేసినా ఆ పనికి నువ్వు ఇంకో జన్మలో సమాధానం చెప్పాలి. ఇప్పుడు కష్టం, నువ్వు సుఖాకరం ఏదో సంతోషాలు వస్తున్నాయి అని చెప్పి అన్ని సంపాదించుకుంటున్నావు కదా, కానీ ఈ సంతోషాలన్నీ వచ్చిపోయేవి, అవి ఎప్పుడు స్థిరం కాదు. స్థిరమైనది ఏంటంటే నీ లోపల ఉన్న శాంతి, లోపల ఉన్న సుఖం, అది నీకు అనుభవంలో వస్తే అది ఎవర్ గ్రీన్, ఎవర్ ఫ్రెష్, ఎప్పుడు ఉంటుంది. అది ఇప్పుడు ఉంది, ఒకప్పుడు ఉండకపోవడం లేదు, ఎప్పుడు ఉంది. అందుకే ఆయన ఎంటాడైనా అక్షరం మనం చెప్తాడనమాట, ఇప్పుడు సంతోషాలన్నీ ఎన్ని వచ్చేపోయాయా, అలా కాకుండా నా లోపల ఉన్న సుఖం, నా లోపల ఉన్న శాంతి నాకు అనుభవంలో వచ్చిందనుకో, ఈ బయట విషయాలన్నీ గదిలా కనిపిస్తాయి. అంటే సంపాదన వద్దా అంటే కాదు,
శరీరం ఈ భూమి మీద లేదమ్మా. అంటే మనిషికి సంతృప్తి ఉండాలి. ఆ సంతృప్తి ఉంటే వాడిని ఆయన మించిన సుఖభోగి ఈ ప్రపంచంలో లేడండి. ఆయన సుఖంగా జీవిస్తాడు. ఆయనకి ఏం అవసరం లేదు. ఆయనకు ఉన్నదంటే పరమాత్మ నాకు ఇచ్చాడు, ఈ ఇచ్చిన దాంట్లో నేను స్థితిగా ఉన్నాను అని ఎవరైతే అనుకుంటాడో వారికి మాత్రమే లోపల ఉన్న సుఖం అందుద్దంటే. అలా కాకుండా ఎంత వచ్చినా ఇంకా ఏమిటైనా అంటారు నాన్నగారు. అదేంటమ్మా కోట్ల రూపాయలు కూడేసుకుని ఇంకా కోట్లు 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 కూడా పెట్టుకోవాలంటారు ఏంటమ్మా? ఏం చేసుకుంటారు ఎంత? ఏమంటే నాన్నగారికి వైజాగ్లో ఒక కలెక్టర్ గారు మినిస్టర్ గారు ఎవరో ఫోన్ చేసి నాన్నగారికి 8 ఎకరాలు ఇస్తామని ఆశ్రమం కట్టడం. కానీ స్వామీజీలందరూ ఆశ్రమాలు కట్టేశారు, మీరు కూడా కట్టేసేయని అడిగారు. నాన్నగారు నాకు వద్దని చెప్పేశారు. నేనేం కట్టమని భవిష్యత్తు నాకు ఆలోచన లేదు అంటే నాన్నగారు నిరాడంబరం గురించి చెప్తున్నానండి. అదే ఆడంబరం ఉన్న స్వాములు అయితే వదులుకుంటారండి. ఎకరాలు ఇస్తానంటే వదులుకుంటారు. కానీ ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ సుఖం ఉందో అక్కడ నాన్నగారు ఉంటారు. ఇంకా ఆయనకి ఈ సుఖాలతో పని, ఈ సంతోషాలతో పని, బాహ్య విషయాలు ఆయనకి ఏం చేసుకుంటారు. ఆయన స్థితి ఏంటి? చైతన్య స్థితి. ఒక జ్ఞాన స్థితి ఎలా ఉంటుందంటే ఆయన ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు కోటేశ్వరుడు ఎవరయ్యా అంటే ఒక జ్ఞాని మాత్రమే. ఎందుకంటే జ్ఞానికి ఏమి అవసరం లేదు. ఆయన అంటే చూడండి, ఆయన అయిపోయారు భగవాన్ కోపేరు పెట్టి కూర్చుంటాడు. ఆయన ఏమంటే ఆయన ప్రపంచ విఖ్యాతి వచ్చింది. అయినా ఆయన గోజు ఇచ్చేసి పట్టుబట్టలు కట్టుకున్నాడా? నాన్నగారు అమ్మాయి గోజు పెట్టలేదమ్మా. ఆయనకి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చింది, దేశ విదేశాల నుంచి వచ్చారు. కానీ ఆయన గోజు పెట్టలేదు. అంటే ఆయన ఏంటి? సహజంగా జీవించారు. ఆయన నిరాడంబరంగా జీవించారు. ఆత్మ కూడా అంత సహజంగా ఉందమ్మా, అంత నిరాడంబరంగా ఉంది. అలా జీవించిన వాడే ఆత్మసుఖాన్ని పొందుతాడమ్మా అని చెప్తున్నారు. అంటే అంత క్లియర్గా ఆత్మసుఖం గురించి నాన్నగారు ఇంత అందంగా చెప్తుంటే ఒక జ్ఞాన సమక్షంలో మనం కూర్చుంటే ఆ జ్ఞాని నుంచి వచ్చే కాంతి తరంగాలు, శాంతి తరంగాలే మనం పట్టుకోలేకపోతున్నానే. నిజమైన సుఖం, నిజమైన శాంతి మన లోపలే మనం చూసుకున్నాం అనుకోండి, ఇంకా బయట సుఖాలు ఎదురైంది. ఇంకా బయట విషయంతో పని ఉంది. కానీ అట్లా ఇప్పుడు అందరూ ఈ మార్గంలో వచ్చేసారు. భగవాన్ మార్గం అందరికీ నచ్చుతుందా అండి? పూజ యజ్ఞం చేసుకోవాలి, అన్నీ కలిసి వస్తుంది అంటే ఓహో చాలా బాగుంది. స్వామీజీ వచ్చి నీకు ఈ పూజ చేయాలి, ఈ యజ్ఞం చేయాలి, ఈ చేయమంటే హ్యాపీగా చేసేస్తున్నారు. అంతేగాని నువ్వు నీలో ఉన్న పరమాత్మను చేరుకోవటమేనయ్యా నీ లక్ష్యం. దానికి నువ్వు చేయవలసిన సాధన ఏంటంటే ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయవసరం లేదు, హిమాలయాలకి వెళ్ళవసరం లేదు, అడవుల్లోకి వెళ్ళవసరం లేదు. నీ గృహస్థ ధర్మాన్ని చేసుకుంటూనే నాన్నగారు ఏం చెప్తారండి? మన ఎవరిని పనులు మానేయమల్లా. మన పనులు ఎవరో మానేయమా. మనందరం గృహస్థులుగా మన పనులు మనం చేసుకుంటూనే ఉన్నాం. మన పిల్లల్ని పెంచుకున్న ఇంతప్పటి నుంచి నాన్నగారు మన పిల్లలు తప్పటి నుంచి నాన్నగారి పిల్లలు వాళ్ళందరినీ పెంచాం, పెద్దగా చేసాం, మనవాళ్ళు అందరూ వచ్చేసారు. అంటే ఎవరిని వదిలేసామా మన నాన్నగారు అన్ని డ్యూటీస్ అన్ని చేస్తూ ఇది పరమాత్మ నాకు కేటాయించిన పని, పరమాత్మ నాకు ఈ జన్మలో వీళ్ళని కేటాయించాడు, వీళ్ళకి నా డ్యూటీ చేద్దాం. బంధం పెంచుకోవద్దన్నారు నాన్నగారు. అటాచ్మెంట్స్ ఉండాలన్నారు. ఎందుకంటే అటాచ్మెంట్ ఎంతవరకు ఉండాలి? నీ డ్యూటీ చేయటం వరకు. అంతేగాని ఎల్లకాలం అదేనా మన లైఫ్. మనం ఈ భూమి మీదకి వచ్చింది దేనికి అని అంటున్నారు నాన్నగారు. నాన్నగారు ఎన్నోసార్లు మనకు అడిగారు, అమ్మ మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎవరో పిల్లలను పెంచేసి అనారోగ్యం చేసేసి అన్ని అయిపోయినాక కాకి వెళ్ళిపోవడం కాదమ్మా. మన శరీరం ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడే, శరీరం ఈ భూమి మీద అంటే మన సమయం అన్నారు నాన్నగారు. మన భగవాన్ అంటారు, చచ్చిపోయినా కలుగురు మోస్తున్నారయ్యా నీ శరీరాన్ని, నీ శవాన్ని నువ్వు ఇప్పుడు మోసు తిరుగుతున్నావు, నువ్వు కూడా బతుకున్న శవాన్ని. అంటే మనలో శివబుద్ధి రానంత వరకు మన శవాలనే అంటండి. మన శివబుద్ధి రావాలంట. అంటే మనలో ఉన్న పరమాత్మ మనకు అనుభవంలో వచ్చే వరకు మనందరం శవాలనే అని చెప్పారు. నడుస్తున్న శవాలని చెప్పారు భగవాన్. అంటే నీ నడుస్తున్న శవాలే మీరు పోయినా కలుగు మోసుకెళ్తున్నాను, అంతే తేడా ఏం లేదు అంతకన్నా. కాబట్టి ఏంటి, నీవు జీవించి ఉండగానే ఈ దేహం ఉండగానే మళ్ళీ చచ్చిపోయి పుట్టాలన్నారు నాన్నగారు. మళ్ళీ చచ్చిపోయి పుట్టడం ఏంటండి? అంటే మన
ఎప్పుడైతే చచ్చిపోయిందో మళ్ళీ మనం ఆ జన్మలోనే, ఈ జన్మలోనే ఇప్పుడున్న శరీరంతోనే మళ్ళీ జీవించేస్తాం. ఎలాగా? అహంకారం లేకుండా. అందులో ఏమంటున్నారు? అహంకారాన్ని సిరివేయటమ్మా అంటున్నారు నాకు. ఇప్పుడు ఈ జీసస్ సెలవేసినప్పుడు ఏంటండి, ఆయన ఒక్క క్షణం అంటే మా ఎలా ఉంటుందో చెప్పారు నాకు. ఆయన ఇంకా ఓ తండ్రి నన్ను మర్చిపోయావా అన్నాడు. ఏంటండి అంత చెప్పిన ఆయన, అన్ని మహిమలు చేసిన ఆయన, అంటే ఆ కొండల దీపం పెట్టి మా అందరికి కనపడకుండా ఉన్నదానికి కనపడకుండా ఎలా ఉంటుంది, అలాంటి దీపం ఆయన. మరి ఆయన చివరిలో ఏమన్నాడు? ఓ తండ్రి నన్ను మర్చిపోయావా అని మళ్ళీ వెంటనే ఆయన నికాలు వచ్చిందంట. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను నా తండ్రి వన్, ఆయన అంటే మై ఫాదర్ ఈజ్ వన్ అన్నాడు. ఎప్పుడైతే ఆ వన్నెస్ వచ్చిందో అప్పుడు ఆయనకి స్వర్గరాజ్యం, మనం వాళ్ళు స్వర్గరాజ్యం అంటారు, బుద్ధుడు వాళ్ళు మోక్షం అంటారు, మన మోక్షం అంటాం, నిర్వాణ సుఖం అంటారు బుద్ధుడు వాళ్ళు. ఆయన అది పొందేశాడు. అంటే మాయ ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద ఆయన ఏంటంటే ఆయన చాలా బాగా సాధన చేశారు. నాన్నగారే చెప్తున్నారు, ఆయన జీవితం పొడుగునా సాధనగానే గడిపేశారంట, ఎన్నో మంచి పనులు చేసేసారంట. అయితే ఆయన చూడటానికి ఎవరు వెళ్ళారంటే, మీరు అప్పుడు అంత మంచి చేశారు, అప్పుడు అన్ని పనులు చేశారు, ఈ పనులు చేశారు, మీరు చాలా కష్టపడి అందరికీ ఇలా అందించారు, మీరేమో చాలా సాధన చేసేసారు, మీరు పొందేశారండి అన్నారు. అంటే నమస్కారం పెట్టేసి, ఏది మర్చిపోవాలనుకుంటున్నాను అది గుర్తు చేయడానికి వచ్చారా మీరు అందరినట్టు, నేను ఎన్ని మర్చిపోవాలనుకుంటున్నానయ్యా, చేసినవి మర్చిపోతేనే మనకు సుఖం, ఈ చేసినవి మీరు గుర్తు చేయడానికి వచ్చేటట్టయితే నన్ను చుట్టాకు రావద్దన్నాడు. నన్ను చుట్టాకు రావద్దు. మాయ ఎలా ఉందంటే ఏ క్షణాయినా కమ్మేయచ్చు. అంటే ఏ క్షణం, ప్రాణం పోయే క్షణం వరకు కూడా మనం నమ్మలేము. మనం ఎప్పుడో ఒక మాయలో పడిపోతాం. మాయ అంతా భయంకరమైనది. అందుకే ఆయన ఏంటంటే, నేను చనిపోయినా చెప్పుకోండి అయ్యా, నేను వెళ్ళిపోయినా, దేహం వెళ్ళిపోయినాక మీరు చెప్పుకోండి, నేను ఇలా చేశానో అలా చేశానో, నేను పొందానో పొందలేదో ఏదో చెప్పుకోండి అప్పుడు. కానీ నా దగ్గరికి వచ్చి చెప్పకండి. నా దగ్గరికి వచ్చి చెప్పి నాకున్నది పోగొట్టకండి, నాకున్న భక్తిని పోగొట్టకండి. ఇప్పుడు నేనేదో భక్తిలో ఉన్నాను, పరమాత్మ పాదాలు పట్టుకుని కూర్చున్నాను, ఇప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళినా ఆయన ఇష్టంలో కూర్చున్నాను. ఇప్పుడు మీరు వచ్చి నేను ఎప్పుడో ఏదో చేశాను, ఆ మంచి చేశాను, ఈ మంచి చేశాను అని పొగుడతారేంటి? మళ్ళీ ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చేటట్టయితే నా దగ్గర రావద్దని ఆయన స్థితి చూడండి. అది నిజమైన భక్తుడి స్థితి అండి. నాన్న చెప్తూ భక్తులు అనేవాడు ఇలా ఉంటాడమ్మా. ఆ భక్తి ఉన్నవాడికంటే తనకి భక్తున్న విషయం కూడా తెలియదండి. మంచివాడి తన మంచివాడి విషయం కూడా తెలియదు. మనం అందరం అనుకుంటున్నాం మంచివాడు అనుకుంటున్నాం అమ్మా అన్నాక, మనం మంచివాడు కాకపోయినా మనం మంచివాడు అనుకుంటున్నాం. ఈ మన ఎలా బాగుపడతాం? మనకున్న ఎన్ని అవలక్షణాలు, మనకు అన్ని అవలక్షణాలు ఉన్నాయి, కానీ మనం ఏమనుకుంటున్నాం, మనం చాలా మంచివాడు అనుకుంటున్నాం, ఇక మనం బాగుపడమమ్మా అనుకుంటున్నాం. అంటే ఒప్పుకోవాలి పరమాత్మ దగ్గర, అయ్యా నాకు అన్ని అవలక్షణాలు ఉన్నాయి, వీటి నుంచి నువ్వు నన్ను బయటపడింది. నా అవలక్షణాలంటే అంటే కుట్ర ఎంతయు కోసి గుణముగా పాలించి గురు రూపమైన వెలుగు అరుణాచల అంటాడు. అంటే నా లోపల చాలా కుట్ర ఉందయ్యా, నా లోపల చాలా పాలనాటి ఉందయ్యా, నాలో చాలా గుణాలు ఉన్నాయి, నాలో అభిషేకవర్గాలు ఉన్నాయి, అన్ని ఇష్టాలు ఉన్నాయి, ఎన్నో గుణాలు ఎన్నో ఉన్నాయ్యా వాసనలు. ఇవన్నీ నువ్వు క్లియర్ చేయాల్సిందే. ఇవన్నీ నువ్వు కోసే. గురువు చేసే పని ఏంటండి, అరుణాచలేశ్వరుడు చేసే పని ఏంటండి, మన లోపల నా కుట్రంతా కోసేస్తాడు. కోసేస్తే సరిపోదయ్యా, మళ్ళీ ఇంకోటి అడుగుతాడండి, కుట్ర ఎంతయో కోసి గుణముగా పాలించు, నాకు మంచి మంచి గుణాలు ఇచ్చి పాలించవయ్యా అని నన్ను ఏడుకోవయ్యా. అంటే నన్ను మంచి మంచి గుణాలంటే నాకు ఏ గుణం అయితే నీకు ఇష్టమో, భగవంతుడికి ఏ గుణాలంటే ఇష్టపడ్డాడో అలాంటి గుణాలని నాకు ప్రసాదించి నన్ను నువ్వే ఏడుకో అరుణాచలా అంటున్నాడు. అంటే అక్కడ మనం ఒప్పుకుంటే, నీకన్నా నాకన్నా అదుపులు లేదనుకుంటే నాకెక్కడ వస్తుంది? నాకన్నా అదుపులు ఉన్నానంటే పరమాత్మ యొక్క వైభవాన్ని గుర్తిస్తే, ఊరూరు తెలుగుక ఉల్లము నిలుగని అనగా నీ దితి చూపు అరుణాచల అని అడగమంటున్నాడు. అంటే నా మనసు ఊరూరు తిరుగుతుంది, ఇక్కడో గంతేస్తుంది, అక్కడో గంతేస్తుంది, కాశీ అంటుంది, రామేశ్వరం అంటుంది, అరుణాచలం అంటుంది, ఏదో పరుగులు పెట్టేస్తుంది, అయ్యా ఇలా పరుగులు పెట్టేస్తుంది నా మనసు.
ఇక్కడో కనిపిస్తుంది, అక్కడో కనిపిస్తుంది. ఇలాంటి నా మనసుని నువ్వు ఆపాలంటే ఒక్కసారి నీ ఔన్నత్యం చూపించు, నీ వైభవం చూపించు, నీ దితి చూపు మరణాచల. ఒక్కసారి మనకన్నా హయ్యర్ పవర్ ఉంది అని మన నిదర్శనం కనపడితే నా మనసు అక్కడ ఆగిపోవాలి. ఒక పరుగులు తీరు ఊరూరు తిరగదు, ఊరూరు తిరగకుండా అక్కడ ఉన్న చోటే ఉంటుంది. ఎందుకండి ఆయన వైభవం మనకి ఎప్పుడైతే చూపించాడో మన మనసు అడిగిపోతుంది, నాశనం. కృష్ణ పరమాత్మ నీకంతా చెప్పిన తర్వాత కూడా విశ్వరూపం చూపించాడండి అర్జునుడు. అప్పుడు కానీ అడగలేదండి అర్జునుడు. బాబా ఇప్పుడు దాకా నేను బాబా బాబా అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది నువ్వేంటో అంటాడు. అంటే పరమాత్మ వైభవం పరమాత్మ చెప్పుకుంటేనే కానీ తెలియని పరిస్థితిలో ఉన్నాము. భగవాన్ అదే అంటాడు, ఆయన చెప్పుకుంటేనే కానీ మనం తెలియని పరిస్థితిలో మనం. ఎందుకంటే మనం గొప్ప అనుకుంటున్నాం కదా, మనందరం మంచివాడు అనుకుంటున్నాం, మనందరం చాలా బాగా జీవిస్తున్నాం అనుకుంటున్నాం, మన మించినాడు లేదు, మనకన్నా తెలియని ప్రపంచం లేదనుకుంటున్నాం, నేను కోట్లు సంపాదన చేశాను, నా అంత గొప్ప లేదనుకుంటున్నాం. ఈ గొప్పలన్నీ ఏంటి? అన్నీ వచ్చి వెళ్ళిపోయాయి. ఏదొచ్చినా ఇవాళ వెళ్ళిపోయాయి. అసలు మనం ధ్యానంగా చేస్తాం కదండి. మనకు వచ్చే సుఖాలంట, ఆనందాలంట, కష్టాలంట. వాడి గురించి ఎందుకు భయపడతాం? నాకే మనకి మధ్య దాంట్లో చెప్తున్నారు, జగన్నే మాయ బ్రతికే మాయ అని కాలపడేవారు. దాంట్లో వేదాలలో సారం ఉంటేనే కానీ కష్ట సుఖాలు కావడకుండదు. కష్ట సుఖాలు కావడకుంటాయి. అంటే మనకి మన వాసనను బట్టి మనకి కష్టాలు సుఖాలు మోసుకొని వచ్చామండి, కావడిలో పెట్టుకుని. ఆ కావడిని అక్కడ దింపేసి ఖర్చు పెట్టుకోమంటారు. ఇక్కడ దింపి ఇక్కడ ఖర్చు పెట్టేసుకుని ఒత్తి చదువుతో వెళ్ళిపోవాలి. నువ్వేం చేస్తున్నావు? ఆ కావడి కుండలు కొంచెం పోసుకెళ్తున్నావు. అలా కాదయ్యా, ఆ కావడి కుండలు ఇక్కడ దించి నీ బరువు వదిలిపోతాడు. నాన్నగారు ఆ కాలం పెడితే అమ్మాయి భలే రాశాడమ్మా అని రాసిన పేరు ఆయన పేరు అందరి పేరు చెప్తారు. నా పేరు గుర్తులే ఉంటానండి, నాన్నగారు అన్నీ చెప్తారు. అంటే కావడి కుండలి మనం మోసుకొచ్చినట్టే మనం చేసినే మనకు వచ్చినాయి అని చెప్తున్నాడండి. పరమాత్మ అంటే ఒకరికి ఇష్టం, ఒకరికి అయిష్టం. ఆయనకి ఇష్టాలు అయిష్టాలు లేవండి. ఆయన అందరినీ సమానంగా ప్రేమించారు. మన నాన్నగారు కూడా అందరినీ సమానంగా ప్రేమించారు. అందరికీ సమానంగా అనుగ్రహం పంచారండి. లోపం ఎక్కడుందంటే తీసుకుని డిజర్వ్లో మన లోపల ఉన్న స్థితిలో ఏమైనా తేడాలు ఉన్నాయి కదండి, అనుగ్రహంలో తేడా లేదు. పరమాత్మ అంటున్నాడు, నాకు ఆపాదిస్తున్నారు వీళ్ళందరూ, నాకు ఇష్టలు కొంతమంది, నాకు అయిష్టులు కొంతమంది ఉన్నారంటున్నారు. అసలు నాకు ఇష్టలేంటి అయిష్టులేంటి? మీరు చేసుకుంటే కదా మీకు ఇస్తున్నాను. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? మీరు మోసుకొచ్చుకున్నారు. మీకు జన్మ వచ్చినప్పుడు ఏదైతే తీసుకెళ్లారో దాన్ని మీరు ఖర్చు పెట్టుకోకుండా కలుపుకుని వస్తున్నారు. మళ్ళీ మళ్ళీ జన్మలో పడిపోతున్నారు. అంటే జన్మ పరంపరలో కొట్టుకుపోతున్నారు. ఇందులో నన్ను నామే ఆపాదిస్తున్నారు అందరూ. నాకు ఒకళ్ళంటే ఇష్టం అంట, నాకు ఒకళ్ళంటే ఇష్టం అంట. నాకు ఇష్టాలు ఏమున్నాయి? భగవంతుడికి ఇష్టాలు ఏమున్నాయండి? మనకున్న ఇష్టాలు ఇష్టాలు. మన ఇంట్లో నలుగురుంటే నలుగురు 4 రకాలుగా చూస్తామండి. పరమాత్మలో చూడలేదండి, నాన్నగారు చూడలేదండి. నాన్నగారు పరమాత్మలో చూడలేక వాళ్ళు జ్ఞానం కాబట్టి వాళ్ళందరిలోనూ ఉన్న సమస్థితినే చూశారండి. ఏ స్థితి అనేది అందరిలోనూ చైతన్యం ఉంది. ఇప్పుడు దృశ్యవారితం చిత్తమాత్మనగా చిత్త దర్శనం తత్వ దర్శనం అంటారు. ఈ దృశ్యాలు కనుక మనసు పరిగెడుతుంది. అసలు దృశ్యాలు కనుక మనసు పరిగెడుతుందంటే ఈ కళ్ళకి గోళాలు, ఈ కళ్ళకి ఏంటి ఆధారం? ఈ మనసుకి ఏంటి ఆధారం? లోపల ఉన్న చైతన్యం, లోపల ఉన్న ఆత్మశక్తి. ఆ చైతన్య ఆధారంగా ఉండబట్టే నువ్వు చూడగలుగుతున్నావు. ఆ దృశ్యాలంట పరుగులు వేస్తుంది మనసు. నువ్వేం చేస్తావో మనసును నిగ్రహించి ఉపసంహరించి నేను లోపలికి పంపించు. అక్కడేం చూస్తావు? ఎప్పుడైతే దాని మూలాన్ని చూసిందో తత్వం అర్థమైపోతుందా? తత్వం అంటే ఏంటి? అది నువ్వే అంటారు, అది నేనే. ఆ తత్వం అంటే ఏంటి? వేరుగా ఉన్న తత్వం, ఆ తత్వం నీవే. అంటే అది నేను. ఏదైతే నేను 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 అని అందరి హృదయాల్లో ఆత్మగా వెలుగుతుందో ఆ వెలుగే నేను. అది నీకు అదే తత్వమయ్యా. ఎప్పుడైతే నీ మనోమూలాన్ని శోధించావో, మనసు నిగదించి దాని మూలాన్ని పంపించావో, ఆ మూలంలో ఉన్న తత్వం నీకు అర్థమవుతుందయ్యా. అది చేయమంటాడయ్యా తత్వం. ఉపదేశాలను భగవాన్ చెప్పినవన్నీ గీతాసారం. గీతాసారం అంటే కర్మయోగం చెప్పుకొచ్చారు. ఫస్ట్ 5 శ్లోకాలు కర్మయోగం చెప్పారు. మీ తర్వాత 5 శ్లోకాలు భక్తి యోగం చెప్పారు. ఆ తర్వాత 5 శ్లోకాలు కర్మయోగం చెప్పారు.
ఈ 15 శ్లోకాల్లో ఈ 3 భాగాలు చెప్పేస్తూ మిగతా 15 శ్లోకాల్లో తన లోపల హృదయాన్ని పరిచేశారు. నాన్నగారు అంటే అది జ్ఞానగంగమ్మ నలకలుండం అంటే ఆ 15 శ్లోకాల్లో అనుభవం తీసి చెప్పేశారు. ఆ 30 శ్లోకాల్లో గీతాసారం మొత్తాన్ని 702 శ్లోకాలు చదువుకోవస్తున్నాము. 30 శ్లోకాలు చదువుకుంటే చాలా చెప్పి భగవాన్ చెప్తున్నారు. 30 శ్లోకాలు కుదిరి పెట్టేశారు. మనం ఉపదేశాలు అందుకే చదవమంటారు. నాన్నగారు ఎప్పుడు మనకి ప్రతి ప్రవచనం ముందు అనుగ్రహ భాషణ ముందు అందరినీ ఉపదేశాలను పాడటం కారణమే. ఎందుకంటే అది భగవాన్ చెప్పిన ఉపదేశాలని. ఉపదేశసారం గ్రంథం అంతా కూడా గీతాసారమే. అందులో చెప్పిందంతా గీతలో ఏదైతే పరమాత్మ చెప్పాడో అదే ఆయన అక్కడ చెప్పాడండి. అంటే కర్మలు ఎలా చేస్తావో చెప్పుకొచ్చారు. నిష్కామ కర్మ చెయ్యి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, ఏ పని చేసినా సమశ్రద్ధతో చెయ్యి. ఇప్పుడు పూజ చేస్తుంటే శ్రద్ధగా చేస్తున్నావు, ఇల్లు ఊడుస్తున్నావు అదే శ్రద్ధగా ఉండు, అంటు తోముతున్నావు అదే శ్రద్ధగా ఉండు, వంట చేస్తున్నావు అదే శ్రద్ధగా ఉండు. అంటే ప్రతి పనిలోనూ సమశ్రద్ధను చూపించమన్నాడండి భగవాన్. అదే ఆయన చెప్పుకొచ్చింది కర్మయోగం. ఏ పని చేస్తున్నా ఇది నేను చేస్తున్నానని అహంకారం లేకుండా పరమాత్మ నాకు కేటాయించిన పని ఆయన చేయించుకుంటున్నాడు అని అన్నింటిలోనూ సమబుద్ధితో పనిచేయి. ఇది జగత్తు మొత్తానికి చేసే పూర్ణ పూజయ్య అని చెప్తారండి. ఇది మొత్తానికి జగత్తు మొత్తానికి పూర్ణ పూజయ్యేది. అంటే అందరిలోనూ ఈశ్వరుడే చూడు, అందరిలో ఉన్న పరమాత్మను చూసి పనిచేస్తా ఉంటే నువ్వు ఒకళ్ళంటే ఇష్టమే ఉంది, ఒకళ్ళంటే అయిష్టమే ఉంది. ఇప్పుడు అందరిలోనూ ఉన్న ఆత్మను చూస్తున్నప్పుడు, అందరిలో ఉన్న పరమాత్మను చూస్తున్నప్పుడు ఇంకెవరి మీద కోపం తెచ్చుకుంటామంటే ఎవరి మీద ద్వేషం తెచ్చుకుంటాము అంటే మనకు ఆ స్థితి రావాలని చెప్తున్నారంట. ఆ స్థితి రావడం కోసం ప్రయత్నం చేయమంటున్నారు. సాధన అంటే ఏంటంటే ప్రయత్నం. అనే పక్కనే చెప్పట్లా, నువ్వు చేసే రోజువారి పనిలోనే, నువ్వు చేసే రోజువారి డ్యూటీలోనే పని ఎలా చేస్తున్నావో చూసుకో. అన్ని పనులు ఒకేలాగా చేస్తున్నావా, అందరినీ ఒకేలాగా చూస్తున్నావా, ఎవరితో మాట్లాడినా ప్రేమగానే మాట్లాడుతున్నావా, ఇవాళ నేను కోపం తెచ్చుకున్నానా, అనవసరంగా కోపం వచ్చిందా, నువ్వు చెక్ చేసుకో. సాధన అంటే నిరంతరం అన్ని మనం బాగు చేసుకోవడం. నాన్నగారు చెప్పిన సాధన ఏంటంటే నిరంతరం అన్ని మనం జడ్జి చేసుకోమన్నారు. ఇవాళ నేను ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉంది, రేపు నువ్వు మళ్ళీ వెళ్తావు కదా రేపులోకి. ఆ రేపు నేను మారి ఎంత పెరిగాను అంటే నా చేంజెస్ పెరగాలి కదా. అంటే గురువు దగ్గరికి వచ్చామంటే, గురువు చెప్పిన మాట విన్నామంటే, గురువు వాక్యాన్ని మనం ఎలా పట్టుకోవాలంటేనండి ఆచరణలో పెట్టుకోవాలి. విన్నామా వదిలేసామా కాదండి, శ్రవణం చేసింది మన్నం చేయాలి. మన్నం చేస్తే దాని అర్థాన్ని మనం బాగా తెలిస్తే అప్పుడు ఆచరించాలని బుద్ధి పుడుతుంది. ఇప్పుడు అక్షరమణమాలనండి, ఉపదేశాలనండి నాన్నగారు విశ్లేషణ చెప్పారు. ఒక్కొక్క దిబ్బలకి విశ్లేషణ చెప్పుకొచ్చారు. అది అర్థమవడం వలన అది ఆచరించాలని మనకు లోపల కాన్షియస్. అర్థం కాకపోతే ఏం చేస్తామండి, ఇప్పుడు అర్థం కాకుండా ఎవరు ఎంతసేపు చెప్పినా చెవిటాడు ముందు సెకండ్ వదిలేట్టాము కదా. ఎందుకు కానీ అర్థమయ్యేట్టుగా నాన్నగారు అంటే ప్రతి దిబ్బలని విడమర్చి దాని విశ్లేషణ ఒక్కొక్క మీటింగ్ మొత్తం ఒక శ్లోకాన్ని చెప్పేశారు. అంటే దానికి 8 రకాల ఎగ్జాంపుల్స్, 8 రకాలు చెప్పుకుంటా వస్తే అన్నీ ఏంటంటే ఎందుకు చెప్పారని నాన్నగారు ఏదో ఒక ఎగ్జాంపుల్ పట్టుకుంటానేమో మనం. అంటే మనం ఎప్పుడు ప్రతి మనిషి 3 గుణాలు తిరుగుతూ ఉంటాం కదండి. మన సత్వగుణం, మనం అంటే అందరూ తమో గుణంలోనే ఉన్నామంటే. కానీ వివేకానందుడు అంటున్నాడు అందరూ తమో గుణంలోనే ఉన్నారు, కానీ అనుకోవడం మాత్రం మేము అందరం సత్వగుణంలో ఉన్నాం అనుకుంటున్నాం మనందరం. అది అక్కడ వస్తుందంట మనకి పొరపాటు. మనందరం ఉందేమో తమో గుణంలో, కానీ అనుకోవడమేమో సత్వగుణంలో ఉన్నాం. నాన్నగారు అంటారు లోకాలోచన చేస్తూ భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాం అనుకుంటారు. చేసేదేమో లోక చింతన, అనుకునేదేమో నేను భగవంతుడి చింతన చేస్తాను అనుకుంటాను. ఒక ఆయన అండి ఈ మధ్య నాన్నగారు చెప్పిన దానిలో ఒక పెద్ద ఆయన దగ్గరికి, లాయర్ గారి దగ్గరికి ఎవరో ఒక ఆయన కలవటానికి వచ్చారు. ఆ మామయ్య గారు అక్కడ ఏం చేస్తారంటే ఆ లోపల పూజ గదిలో పూజ చేసుకుంటారు. మధ్య మధ్యలో అడుగుతారంటే ఆ మాలవాడు నాకు చెప్పులు తెచ్చాడా, నా చెప్పులు కుట్టానికి ఇచ్చాడా, నా చెప్పులు వచ్చింది అని అడుగుతున్నాడు. సరే ఆయన ఇస్తే మీ మామయ్య గారు ఎక్కడున్నారమ్మా అంటే మానపల్లి వెళ్ళారండి. అదేంటి అంటే అందులో వాళ్ళ మామగారు బయటకు వచ్చేసి అదేంటి నువ్వు అలా చెప్పావు, నేను లోపల పూజ గదిలో ఉన్నాను కదా అంటే మామయ్య గారు నేను పూజ చేస్తున్నారు
నీ మనసంతా ఎక్కడుందండి? మాలపల్లి మీద. అంటే నిజంగా మనం పూజ చేస్తే మనం చేసే పని మీద మన మనసు ఉందో లేదో మనం చూసుకోమంటారు. మనసు ఎక్కడో పెట్టి దేహం ఎక్కడుందో నీ మనసు అక్కడ ఉండాలి. అప్పుడే నువ్వు వర్తమానంలో జీవిస్తున్నట్టు లెక్క. అంతేగాని నిన్న ఏదో జరిగిపోయింది, ఆ గతం గత అయిపోయింది, పాట కూడా వదలదు. ఇవాళ ఏంటి, నేను ఎలా ఉన్నాను, నిన్న తప్పు చేశానా, ఓకే ఇవాళ నేను దాన్ని చేయకుండా చూసుకుందాం. మనం కరెక్ట్ చేసుకోవటమే, దిద్దుకోవటమే సాధన. అంటే ఏం లేదండి, మనం దిద్దుకోవటమే. రోజు నాన్నగారు చెప్పే విధంగా మనం జీవిస్తున్నామా లేదా? కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిందే నాన్నగారు మనకంతా బోధించారు, అన్నీ చెప్పుకొచ్చారు. మరి అవన్నింటిలో ఏదో ఒక లక్షణాన్ని మనం పట్టుకుని రోజు సాధన చేయాలి కదా. ఆయన ఏమన్నారు, నిన్న నాన్న చెప్పారు అబద్ధాలు ఆడద్దు అన్నారు. తెల్లారైతే మనం 90 అబద్ధాలు వెళ్దామమ్మా ఎవరు నాన్నగారు. అది నాన్న వాడు మనకు అలవాటు అయిపోయింది. అలవాటుని మనం ఒక్క మాట పట్టుకుని వాళ్ళ అబద్ధాలు చెప్పొద్దన్నారు కదా నాన్నగారు. మనం 24 hours ఒక అబద్ధం కూడా ఆడకూడదు. ఒక కండిషన్ పెట్టుకుందాం మన మనసుకి. అలా రోజుకు ఒక కండిషన్. నాన్నగారు ఇంకో మాట చెప్తారు, ఎవరితో మాట నీకు ఎంత కోపం వచ్చినా సరే నిగ్రహించుకో, పక్కకి వెళ్ళిపో. కోపం వచ్చిన నాన్నగారు ఏం చెప్తారంటే, కోపం వచ్చినప్పుడు వచ్చే ఎన్ని పరుషమైన వాక్యాలేనమ్మా, పిచ్చి పిచ్చిగా తిట్టేస్తారు. అన్న కోపం వచ్చిన కాసేపు పక్కకి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మీకు ఇష్టమైన పుస్తకాలను, మీకు ఇష్టమైన దానిలో చదువుకుంటా కూర్చోండి, లేదా మీకు ఇష్టమైన పాట వినండి, మీకు ఇష్టమైన రూపాన్ని చూడండి అని చెప్పారు కదండి. ఆ కోపం వచ్చిన కాసేపు మన కోపం రాకుండా వచ్చినప్పుడు వెంటనే మనకు అర్థం బయట వెళ్ళిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం, ప్రాక్టీస్ చేస్తాం. అలా రోజుకు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి కదా. మనకి భూమి మీదకి వచ్చామంటే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే లోపల ఎన్నో కళ్యాణ గుణాలు అమర్చుకుని మనకున్న అవలక్షణాలను తొలగించుకోమంటారు. అది కదా మనకు ఈ సాధన అంటే ఏంటి? నువ్వు వేరే నువ్వు వెళ్ళి తపస్సు చేయవలసిన లేదు, నువ్వు వెళ్ళిపోయి ముక్కు ముసుకు జపాలు చేయవలసిన లేదయ్యా. నీ జీవన విధానంలోనే చూసుకో. అసలు మన సనాతన ధర్మం అండి. మన ధర్మంలో చెప్పింది ఏంటి? మన వేదం చెప్పిందే సనాతన ధర్మం. మన ధర్మం ఎలా ప్రవర్తించాలి, మనిషి పుట్టినాక మనిషి ఎలా జీవించాలి, వాడి జీవన విధానం ఎలా ఉండాలి, ఇదే మనకు చెప్పిందండి వేదం. అదే నాన్నగారు మనకు చెప్పారు, నువ్వు ఎలా ఉండాలి అంటే ఎంతసేపు నాకే కావాలా, కనపడిన వస్తువు అంతా నాకే కావాలి అనుకుంటే అక్కడ అది వైరాగ్యం. అంటే ప్రతిదీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలి. అది రావాల్సింది చెప్పుకొచ్చేవాడు నాన్నగారు. వాడికి రజోగుణం. రజోగుణం వాడికి ఏమనిపిస్తుంది అంటే, రజోగుణం ఉన్న వాడికి కనపడిన వస్తువు అంతా తనకే కావాలనిపిస్తుంది. వాడికి సాధించగలిగే శక్తి కూడా ఉంటుందంటండి. ఆ రజోగుణం ఉన్న వాడికి సాధించగలిగే శక్తి కూడా ఉంటుందంట. అందుకనే సాధించేస్తాడంటారు. ఈ తమో గుణం ఉన్నాడంటే ఇంకా తింటా నిద్రపోతాడు. అంటే మనకి వస్తారు తెలుసులేండి, మనకి అన్ని తిరుగుతూనే ఉంటారు. మనం నాన్నగారు ఏమంటారంటే, సత్వగుణం ఒక్కటేనమ్మా భగవంతుడి మార్గం చూపిస్తుంది. మీరేం చేస్తారంటే సత్వగుణం వచ్చినప్పుడు దాన్ని డ్యూరేషన్ పెంచుకోండి, దాన్ని పరిధిని పెంచుకోండి. సత్వగుణం ఉంది అంటే ఎలా అర్థమవుతుంది? మన మాట స్వీట్గా ఉంటుందంటే, మనం ఎవరిని చూసినా మనకి ఆనందంగా ఉంటుందంట, ఎవరిని చూసినా చక్కగా పలకరిస్తూ ఉంటా, ఎంతో ఆనందం. నాన్నగారి భక్తులు చూస్తే ఎంత ఆనందం వస్తుంది మనకి, ఎంత ఆనందం వస్తుంది. నాన్నగారిని చూసినంత ఆనందం వచ్చేస్తుంది మనకి. అలా ఆనందంగా ఉంటాడంటే సత్వగుణం ఉన్నాడు. మరి నాన్నగారు అలాగే ఉండేవారు కదండి. మరి మనకి ఎవరిని చూసినా నవ్వుతూ పలకరిస్తూ, అమ్మా బాగున్నారా, అందరినీ అసలు ప్రతి ఒక్కరికి నాన్నగారు ఆ చిరునవ్వు, ఆ పలకరింపు, అందుకే నేను పరిగెత్తుకు వచ్చేవాళ్ళం కదండి మనందరం. మరి ఆ ప్రేమ మనకి ఎక్కడో నేర్చుకోమంటారండి మన నాన్నగారు. ప్రేమ మీరు అందరినీ ప్రేమతో చూడండి, మీ వాళ్ళందరినీ ప్రేమగా పలకరించండి. మీ దగ్గరికి ఎవరైనా సరే ఏ మనిషి వచ్చినా అంటే మనకి ఏ జన్మాంతర బంధం లేకపోతే ఎవరి దగ్గరికి రారండి. వాళ్ళు వచ్చారంటే ఏదో జన్మాంతర బంధంతో మన దగ్గరికి వస్తారంట. వాళ్ళని ప్రేమగా చూడండి, ప్రేమగా పెట్టండి. ఎవరన్నా బంధువు వస్తే కంగారు పెట్టుకోవద్దు. నానే 2 సూత్రాలు చెప్పారండి. బంధువు వస్తే కొంతమంది కంగారు పెట్టుకోతారంట, గోర్లు పెట్టేయాలి, గారెలు పెట్టేయాలి, కింద పెట్టిపోతారంట. అంత అవసరం లేదమ్మా. మీరు ప్రేమగా అభివృద్ధి ఇష్టంగా ప్రేమగా ముద్ద పెట్టి ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడమ్మా మీ ప్రేమ. మీరు పెట్టే గారెలు గూర్లు గుర్తున్నాము, కానీ మీరు చూపించిన ప్రేమ, నా ఆప్యాయత, ఆ ఆప్యాయత కావాలండి మనం. అది పెంచుకుంటున్నారు కదా నాన్నగారు. మరి అంటే ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఆ కళ్యాణ గుణాలన్నీ మనం పెంచుకోవాలంటే మనం పరమాత్మ నిరంతరం
ఎవరు తీసుకెళ్ళిపోతానన్నారండి బాబు. అసలు అలా అని చెప్పే గురువు ఎవరన్నారండి? మనం నిజంగా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళిపోతాం అని తీసుకెళ్ళే గురువు వాడెక్కిచ్చేస్తారండి మనందరం. వాడెక్కిచ్చేసి మనందరం వాళ్ళ కూర్చునే ఉన్నాం అంటే మన లోపల ఉన్న ఇంకా స్థితి డిజర్వ్ అవ్వాలి. ఆయన ఏమంటాడంటే ఆ డిజర్వ్ అవ్వలేదు కదా, ఆ డిజర్వ్ నువ్వే చేయాలన్నమాట. ఎలా అంటే కేటి వల్ల మీరు వికసింపలేదని ఎదుటి నిలుతు చేయాలి నాచరా అని అడుగుతున్నారు బాబా. అంటే అయ్యా తింటే వస్తుంది, పుష్పం ఇచ్చుకుంటే తేనె తాగేసి వెళ్ళిపోతుంది, ఇచ్చుకోలేదు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఇచ్చుకుంటుందా తింటే ఎప్పుడు తాగుదామా అంటే నువ్వు అంత చిన్నవాడిగా, నువ్వు తేనె చిన్నవాడి కాదు కదా, నువ్వు అది ఆచరిస్తావు అంత పేరు నీకు. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు నా లోపల నేను పచ్చిగా ఉన్నాను అనుకో, నన్ను పక్కపెట్టు. నేను మొగ్గగా ఉన్నాను అనుకో, నన్ను వికసింపజేయి. అది నువ్వు చేయగలవు కదా. నేను జీవుడు, నువ్వు దేవుడు అయ్యా, నీకు సాధ్యమైంది అన్నీ సాధ్యమేవి. మరి నీకు సాధ్యం కదా, నీకు చేత కాకపోతే బాగు చేసుకోవటం ఆయన నన్ను అడగండి అంటారండి బ్రహ్మ మనిషి గారు. మనం అది అడగండి, మనం ఆయన్ని అడగండి, మనం ప్రయత్నించి మనం బాగా పెడతామండి అంటారు నాన్నగారు. అందుకే మనం గురువు పాదాలను పట్టుకుంటే గురువు చెప్పిన మాటని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తూ ఉంటే లోపల ఉన్న సుఖం శాంతి మనకు అనుభవంలోకి వస్తాయి. అందుకోసమే కృష్ణ పరమాత్మ గీతలో ఎంత చెప్పారు, నాన్నగారు జీవిత బృందామని చెప్పారు. 50 సంవత్సరాలు బోధించేళ్ళాడండి. మనం ఏంటి, నేను అంటున్నదే ఈ మధ్య నాన్నగారు ఒక మాట బాగా చెప్పిస్తున్నారు సత్సంగంలో. నేను వింటే నాకు అనిపించిందండి, ఎంతకాలం ఉంటామో తెలియదు, ఇవాళ ఉన్నాళ్ళు రేపు ఉండట్లేదు, కాలం దగ్గరికి వచ్చేస్తుంది, మన కాలం అయిపోతుంది. ఇవాళ ఉన్నా రేపు ఉన్నాలో తెలియదు, ఉంటారో తెలియట్లా. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, వృధా చేసుకోవద్దు. సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మీ అందరూ, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి నాన్నగారు ఎందుకు చెప్తారు ఆ మాట చూస్తే అనిపిస్తుంది నిజంగా. నిజంగా మనం కాలాన్ని వృధా చేసుకుంటున్నాం చాలా తెలియకుండానే. అంటే అనుకుంటున్నామండి మనం నాన్నగారే చేస్తారు, అంతా నాన్నగారే చూస్తారు, అంతా నాన్నగారే చేస్తున్నారు, అంతా నాన్నగారే చూస్తారు అనుకుంటున్నాం. నిజమే, నాన్నగారు మన గురువు గారు అంతా ఆయనే చేస్తారు, నిజం, అది సత్యమే. కానీ మనం ఎలా ఉండాలి కదా, మనం ఎలా ఉండాలి, నాన్నగారు చెప్పినట్టు ఉండాలి కదా. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మన గురువు మనని పైన చేయాలి. అలా కాకుండా గురువు చెప్పింది మనం ఆచరణ పెట్టుకుంటా ఉంటే ఏదో కష్టపడుతున్నాడు, ఏదో కష్టపడుతున్నాను కదా, కొంచెం ప్రయత్నం, మానవ ప్రయత్నం ఉండాలి కదండి. నాన్నగారు చెప్పినట్టు స్వప్రయత్నం, కాలకర్తకత, ఈశ్వర కటాక్షం, గురు కృప అన్నీ కలిసి వస్తేనే కదా మనకి. కానీ ఆ కలిసి రావాలంటే మనకి ఎంతో కొంత మన ప్రయత్నం ఉండాలి, స్వప్రయత్నం ఉండాలి కదా. అప్పుడు అనుకుంటాడంట గురువు, వీడు నేను చెప్పినట్టు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కనీసం ఆ ప్రయత్నం వీడు ఫెయిల్ అవుతున్నాడని తెలుసుకుంటాడండి గురువు. మన లోపల మనం ప్రయత్నం చేస్తున్నాము, ఫెయిల్ అవుతున్నాము, మనం ఎలా అనుకుంటామో గురువు కూడా అనుకుంటాడు. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఆ ప్రయత్నాన్ని సఫలం అయ్యేటట్టు చేస్తాడు. మనం ఫెయిల్ అవుతున్నాం కదా, ఆయన చూస్తూ ఉంటాడు, వీళ్ళు ఫెయిల్ కాకుండా చెయ్యాలి అంటే నేను ఎలా వీళ్ళని కాపాడాలో ఆయనకు తెలుసు. అందుకే మనకి ఏం చేస్తాడు, నేను ఎందుకన్నా తలంపు రాగానే నాకు అవసరమా అని క్వశ్చన్ గురువే వేస్తాడు. మనం వేసుకోం, నిజం చెప్పాలంటే మన తలంపు వచ్చింది రాగానే ఇది అవసరమా అనేది, ఇది నాకే వచ్చి నాకు అవసరమా అని తలంపు వచ్చింది, వెంటనే గురువేనండి అక్కడ క్వశ్చన్ వేసేది, ఇది నీకు అవసరమా అంటున్నాడని. మనం చెక్ చేసుకోవచ్చు, ఆ వచ్చిందంటే నీకు అవసరమా అంటే అప్పుడు మనం ఆగుతామండి. అయ్యబాబు నిజమైతే ఇది నాకు అవసరమా, ఎప్పుడో జరిగిపోయింది మనకు గుర్తొస్తుందండి. గుర్తురాని టక్కున మొగ్గుతారండి, దీనికి అవసరమా, ఎప్పుడో అయిపోయింది, ఏం చేస్తావు తలుచుకుని అయిపోయింది. అదే ఏదో అనుకుంటున్నారు, రేపు ఎట్లా ఏంటో రేపు అక్కడికి వెళ్తున్నారు, అది అవసరమా నీకు, వర్తమానంలో జీవించి మనం ఏం చెబుతుంటే నువ్వు గతానికి వెళ్తానంటావు, భవిష్యత్తుకి వెళ్తానంటావేంటి. నాన్నగారు మొట్టికాయ వేస్తున్నారు, లోపల నుంచి గురుగారండి మనకు గుర్తు చేస్తున్నారు. అసలు అది లేకపోతే మనకు రాదండి, ఆ గ్రహింపు రాదు. మనం తక్కువ ఆలోచన చేస్తున్నాము అని మనకు తెలిసింది అంటే లోపల దేనికి తీసుకురా, దేర్ ఈజ్ గురు వర్కింగ్. నాన్నగారు వారి గాడి వర్కింగ్ కాదు, గురు ఈజ్ వర్కింగ్. గాడి గురువు ఒకటే కదండి. సో గురు ఈజ్ వర్కింగ్.
ఆమెని విశ్లేషించుకోమంటున్నాడు. ఆ పని నీకు అవసరమా కాదా, అది నీకు బయటికి తీసుకెళ్తుందా, నిన్ను అంతర్ముఖం చేస్తుందా, బహిర్ముఖం చేస్తుందా, నిన్ను చూసుకుంటాకి ఆయన ఇస్తున్నాడండి లోపలికి తలంపు. అది ఆ తలంపు పంపించేవాడు ఆయన, క్వశ్చన్ ఆయన లేదు. ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఆగుతున్నామో లేదో ఒకటి చూస్తాడండి. ఆగేమో ఆన్సర్ వస్తుందండి, ఆగలేదా మాటమ్మా. మనకు అది అర్థమైపోతుంది. ఎందుకంటే మనం పడిపోతున్నాం కదా ఒక్కోసారి తెలియకుండా అనే విషయాల్లో పడిపోతుంది. అది ఎవరు చెప్పవసలేదండి, మనమే తెలుస్తుంది. ఇప్పుడు ఒకళ్ళు ఎదుటివాడు చెప్పవచ్చు, ఎదుటివాడికి తెలుస్తుంది. మన ప్రవర్తన బట్టి మన ప్రవర్తన మనకు తెలుస్తుంది. నాన్నగారు ఏదైనా ఎవరైనప్పుడు ఏమండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. తిరుపతిలో ఒక సత్సంగంలో ఇలాగా అక్షరం అని వాళ్ళ నాన్నగారు చెప్పిన దిపదులు ఉపదేశాలు 4 దిపదులు అక్కడ చెప్తుంటే వాళ్ళు ఒక మాట అన్నారండి. ఇవన్నీ మీ గురువు గారు ఏమంటే చెప్పారు, ఇవన్నీ మా గురువు పిచ్చండి, ఈ గురువు గారు మాకు ఇంత విశ్లేషణగా చెప్పారు కాబట్టి మీకు మేము ఇలా చెప్పగలిగామంటే మా గురువు దయండి. అంటే మీ గురువు ఎంత గొప్పవారమో మీరే ఎలా చెప్తున్నారని అన్నారు. అంటే గురువు గారు మనకి అందించిన జ్ఞానాన్ని మన నలుగురితో పంచుకుంటున్నాం. ఇక్కడ ఎవరు జ్ఞానం పొందాలి, మనం ఎవరు జ్ఞానం పొందలేదండి. జ్ఞానం పొందే ప్రయత్నంలో మనం అందరూ సాధనలో ఉన్నాం అని అందరూ షేరింగ్ చేసుకుంటున్నాం. ఈ ఎవరు గొప్పవాళ్ళు కాదండి, చెప్పేవాళ్ళందరూ గొప్పవాళ్ళు, వినేవాళ్ళందరూ తక్కువవాళ్ళు కాదు. ఎందుకంటే అందరూ ఒకటే, ఒకే గాడిలో ఉన్నాం. అంటే ఇక్కడ నాన్నగారు చెప్పించడం బాగు చేయడం కోసం, వినిపించడం బాగు చేయడం కోసం, మనం ఉద్ధరించుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నామండి. ఎవరినో ఉద్ధరించడానికి కాదు, ఎవరితో ఏదో చెప్పడానికి కాదు, మనం ఉద్ధరించుకోవాలి. ఇది నాన్నగారు నోరు వాడుకొని గోళాన్ని వాడుకొని చెప్పిస్తున్నారంటే ఆ మాట ఏంటి, అది విన్నప్పుడు వాళ్ళకి ఆ తర్వాత విన్నప్పుడు అర్థమవుతుందండి. నాకు గురువు చెప్తున్న మాట ఇది గురువు చెప్తున్నాడని చెప్పేవాడు ఉన్నాడు ఇక్కడ, ఇది పడిపోలేదు. గురువు చెప్పిస్తున్నాడనే ఆలోచన ఉంది కదా, ఆ గురువు చెప్పిస్తున్నాడు అనే వాడు కూడా పడిపోతే అప్పుడు గురువు తన లోపల తీసేసుకుంటాడు. అంటే అది ఆ స్థిరమైన కోణమే మనం అందరం వస్తున్నాం. అందరికీ ఉంది ఎంతో కొంత లోపల స్థితి లేని వాళ్ళు ఎవరు లేరండి. నాన్నగారి సబ్జెక్ట్ అందులో వాళ్ళు ఎవరు లేరు. అందరికీ నాన్నగారి సబ్జెక్ట్ ఫుల్గా తెలుసండి. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పుకుంటూ కోసం ఆటలండి మనం, అది నెమరు చేసుకుని మననం చేసుకుని దానిలో ఉన్న విశ్లేషణ ఇంకా విశదీకరించుకుని ఒకరికొకరు షేరింగ్ చేసుకుని ఎక్కడ తప్పు జరుగుతుంది, మనం ఎందులో ఉన్నాము, మనం ఎందుకు ఇంకా మంగట్లేదు, మనం ఎందుకు ఇంకా మార్గంలో పూర్తిగా వెళ్ళలేదు, మనం ప్రశ్నించుకోవడం కోసం వస్తున్నామండి. అంటే ఎందుకు వస్తున్నామంటే గురువు దగ్గర కూర్చుంటే మన లోపల ఉన్న లోపాలు చూపిస్తాడండి. అంటే మనం ఎక్కడున్నామో ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియలేదు. గురువు తెలిసినట్టుగా మన గురించి మనకన్నా బాగా తెలిసాడు. నాకేది మంచిదో, నాకేది చెడుకో, నాకన్నా బాగుగా నా స్వామి తెలుగా అంటాడు. అంటే మన గురువుకే తెలిసింది మనకి ఏది మంచిదో, మనకి ఏది చెడు మనకు తెలియదండి. ఎందుకంటే మనకి ఆ రోజు అప్పుడు గడిచిందే నిజం అనుకుంటాం, అది కరెక్ట్ అనుకుంటాం. మనం మనకు వర్తమానంలో మనకు ఏదో అర్జునుడు ఏదో చేయాల్సి వచ్చిందండి, అది ఒకటే పని అనుకుంటాం. కానీ గురువు తెలుస్తుంది ఈ పని నీ వల్ల నువ్వు బాగుపడతావా, ఈ పని వల్ల నువ్వు నష్టపోతావా ఆయన తెలుస్తుంది. తెలిసి ఏం చేశాడు, ఆ పని జరిపించాలంటే ఆయన ఆపుతాడండి. పని మన చేత చేయనివ్వండి. మనం అనుకుంటాం స్వామి దగ్గర మన దగ్గర లేదనుకుంటాం, మనం చేద్దామన్న పని చేయించేది స్వామి, మనకి భగవంతుడి దగ్గర మన మీద లేదు అని బాధపడతాం. కానీ భవిష్యత్తులో ఆ పని చేయటం వల్ల మనకి ఏదో కష్టం రాబోతుంది తప్పించేశాడు అని మన తర్వాత అర్థమవుతుంది. అంటే ఇదంతా గురువు యొక్క కృప, భగవంతుడు మనకి ఇచ్చే అనుగ్రహం. అది మనకు అందుకోకుండా లోపల అందుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రతిదీ ఏంటంటే అన్నీ కూడా నాన్నగారు చెప్పకుండా విడిచిపెట్టిన విషయం ఒక్కటి లేదండి. ఇది మన భౌతికం ఏంటి, ఆధ్యాత్మికం ఏంటండి. నాన్నగారు మన భౌతికంలో ఆధ్యాత్మికం చూపించేశారు, ఆధ్యాత్మికంలో భౌతికాన్ని చూపించేశారు. మనకి ఏది చెప్పినా నాన్నగారు అత్తమామను ఎలా చూడాలో చెప్పడం దగ్గర నుంచి, ఆడపడుచుని ఎలా గౌరవించాలో చెప్పడం దగ్గర నుంచి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా గౌరవించాలో చెప్పడం దగ్గర నుంచి ఏది పెట్టారు. అవన్నీ మనం చేస్తున్నాం లేదా చూసుకోవాలి. అందరూ మనం అనుభవంలో ఉందా, నాన్నగారు చెప్పిన మాట మన లోపల ఉంది, మనం పాటిస్తున్నామా లేదా. మన ఇప్పుడు నాన్నగారు అంటే చిల్లర కోసం
ఖర్చు చేసుకుంటావా? మా అత్త అలా అన్నారు, మా మామగారు ఇలా అన్నారు, మా ఆడపడుచు ఇలా ఉంది, మా తోడుకోడు ఎలా ఉంది అని ఇలాంటివన్నీ తలుచుకుంటూ రాపాడించుకుంటూ చిల్లరగడం కోసం నీ జీవితాన్ని ఖర్చు పెట్టుకుంటావా అని అడుగుతున్నారండి. నిజంగా అనిపించింది, అది బాబు ఇన్ని చిల్లర గొడవలే కదా, ఇన్ని చిల్లర గొడవలే. ఈ చిల్లర గొడవల కోసం మనం కాపాడించుకుంటున్నాం అంటే అక్కడేంటి, మన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాము, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదని మనకు అర్థమైపోతుంది. చిల్లర విషయం ఎందుకు మనకు అంటే జీవితం అన్నాక అన్నీ ఉంటాయి, అన్నీ ఇప్పుడు అందరం దాటి వచ్చినాడు, ఎవరు లేకుండా ఏ వయసులో దాటితే ఆ వయసులో దాటి వచ్చినాడు, ఈనాడు ఎవరు లేదు. కానీ ఆ కాపాడించుకోవడం తగ్గించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ ఎన్ని చిల్లర గొడవలు అనుకున్నాం అనుకోండి, లోపల ఉన్న స్థిరత్వం వచ్చేస్తుంది. అది భగవంతుడు చెప్పిన మాట మీద స్థిరత్వం వచ్చేస్తుంది, నాన్నగారు చెప్పిన మాట మీద స్థిరత్వం వస్తుంది. ఎప్పుడైతే లోపల మనం స్థిరపడ్డామో, గురువు మాట మనం పట్టుకుని ఆధారంగా జీవిస్తున్నామో, ఆ వైభవం మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఏంటి, మనం కూడా మనల్ని చూసి మనం చెప్పుకోకూడదండి, మనల్ని చూసి నాన్నగారి భక్తులు ఎలాగ ఉంటారా అని చెప్పి ఇంకొకరు చెప్పుకోవాలండి. నాన్నగారి భక్తులు అంటే ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉంటారే, చాలా మంది అడుగుతారండి, ఏంటి నాన్నగారి భక్తులు చూసి అందరూ నవ్వుతూ ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారంటే మా గురువు గారు పరిచయం తెలియదండి. మాకు ఆ హ్యాపీనెస్, ఆనందం, లోపల శాంతి, సుఖాన్ని మాకు చూపించారండి, రుచి చూపించారు. అంటే నిలబడిపోయింది అనట్లేదండి, మనం నిలబెట్టుకోవాలి, రుచి చూపించారు అందరికీ, మనందరికీ రుచి చూపించారండి. నాకు ప్రతి ఒక్కరికి ఆమెకు తెలుసండి, లోపల మనం అందరం ఎన్ని రానివ్వండి, ఏమనుకుంటున్నాం, జరగవలసింది జరిగే తీరును, జరగరాని ఎవరైనా ప్రయత్నం చేసినా జరగనే జరగదు, ఇది సత్యం, ఇది నిశ్చయం, ఓడకుండా ఉత్తమం అని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఏదొచ్చినా రాని, రాకుండా ఎక్కడిపోతుంది, సమస్య అనేది రాకుండా పోతుందా, జీవితం ముంబైకి వచ్చినాక ఆడుకోవచ్చు తప్ప, రావాల్సి వచ్చి తీరుతుంది, కానీ వచ్చి దానికన్నా చూసి వెళ్ళిపోతుంది. చెప్పాడు కదా నువ్వు చూస్తావు, ఊరక ఉండు అంటే దాన్ని స్వీకరించు, యాక్సెప్ట్ చేయి. జరుగుతుందా అని జరుగుతుందంటే యాక్సెప్ట్ చేయి. నువ్వు సుఖం వస్తే యాక్సెప్ట్ చేసి, దుఃఖం వస్తే నో అంటే ఎలా కుదురుతుంది? రెండింటిని యాక్సెప్ట్ చేసి, ఆ యాక్సెప్టెన్స్ చేయడం వల్ల లోపల ఉన్న హ్యాపీనెస్ మనకు తెలుస్తుందండి, మనకు ఆ సుఖం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రతి దానికి కాపాడించుకుంటే దుఃఖమేనండి, వచ్చిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసామనుకోండి, ఆనందం మనకు అర్థమైపోతుంది. అలా కాకుండా ఎందుకు జరిగింది, అలా జరిగితే బాగుండేది కదా, ఆ రోజు మనం అలా చేసుకుంటే బాగుండేది కదా, ఇలా మనం కాపాడించుకుంటా ఉంటే రియాక్షన్ వచ్చేస్తుంది, దానివల్ల దుఃఖం వచ్చేస్తుంది. మనకు తెలుస్తుంది కదండి, అంటే గురువు గారు చెప్పింది మనకు అర్థమైంది కదా, కానీ మనం నిలబెట్టుకోవడంలో ఉందండి. ఆ గురువు గారు చెప్పింది అర్థం చేసుకుని మన ఆచరణలో పెట్టుకుంటే మనంత సుఖి లేడు ఈ భూమి మీద. ఇదే నాన్నగారు ఏంటంటే నేను ఎవరితో చెప్తానండి, ఈ భూమి మీద అత్యంత అదృష్టవంతులంటూ ఎవరైనా ఉంటే నాన్నగారి భక్తులని చెప్తానండి. నాకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇలా సుఖంగా ఉన్నాము అంటే, మనందరం ఇంత ఆనందంగా ఉన్నాము అంటే కారణం గురువు గారు, ఆయన చెప్పిన బోధని. ఆ బోధ ఊరికి వదిలేకూడదండి. ఆ బోధ ఏంటి, సామాన్య బోధ అండి, అందరికీ దొరుకుద్దా? ఎంతమందికి వచ్చారు, ఎంతమంది భగవాన్ దగ్గరికి వెళ్ళారు, ఎంతమంది నాన్నగారి దగ్గరికి వచ్చారు? అందరూ వచ్చేస్తున్నారా అంటే కోటాను జీవరాశుల్లో ఏ కొద్ది మందో మానవులు వచ్చారు. ఆ మానవుల్లో కూడా ఏ కొద్ది మందో ఏ గురువు కేటాయించిన వాడు ఆ గురువు దగ్గరికి వెళ్ళారు. అంటే ఎవరి గురువు వాళ్ళు కలిపి పెట్టి వెళ్ళి వచ్చాడు. కానీ నాకు అనిపిస్తుంది, ఇంత ప్రేమించే గురువు మనకు దొరికారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళండి, మీరు స్వామిజీ దగ్గరికి వెళ్ళండి, పాదాలు కట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు పెట్టాలా, ఇంటికి రావాలంటే 50,000 పెట్టాలా, 1,00,000 పెట్టాలా? మన గురువు గారు మనందరికీ వచ్చేసారండి బాబు, ఆయన పాదాలు మనందరికీ దొరికేసినాయండి, మనందరం పాద పూజ చేస్తున్నామండి. ఏ పైసలు పెట్టామండి మనం? నాన్నగారి మన పైసలు చూడలేదండి, మన అబ్బ దగ్గర పైసలు చూడలేదండి, లోపల ఉన్న ప్రేమను చూశారండి, ఆయన మీద ఇష్టాన్ని చూశారండి. గురువు అంటే ఇష్టం ఉండేదండి, ఇంటికి వెళ్దాం వచ్చేసారండి. ఏమన్నా వచ్చారండి మన దగ్గరికి ఏం ఆశించి వచ్చారండి ఆయన? మన దగ్గర నోట్లు మీద దండలేసామండి అయ్యి మనం ఏం లేదు కదా. కానీ మన లోపల ఉన్న మనకి గురువు మీద ప్రేమ, గురువు మన మీద చూపించిన ప్రేమలో 100 ఉంది, మనకి 10 ఎంతో ఉంది. ఆయన మనకు
అనుకుంటాడంట, వీడికి తత్వం తెలియట్లేదు, నేను కాశీలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను, లేకపోతే అరుణాచలంలో ఉన్నాను అనుకుని తిరుగుతున్నాడు నా కోసం. నేను వీళ్ళ హృదయంలోనే అంతర్యామిగా ఉన్నాననే విషయం వీడికి పట్టుకోవట్లేదు, తత్వం అర్థం అవ్వట్లేదు, జ్ఞానం తెలియట్లేదు. వీడికి అది బోధించడం కోసం ఒక రూపం ధరించి భూమి మీదకి వస్తాడండి గురువు భగవద్గీత. అదే గురు రూపం దాచి మన నాన్నగారు వచ్చారండి. లోపల ఉన్న అంతర్యాన్ని పట్టిపటాకు వచ్చారండి. అంతర్యామి ఏంటి? లోపలికి ప్రయాణం అండి. మన లోపలికి ప్రయాణం చేయడం ఎలా చేయాలి, ఆ లోపల ప్రయాణం చేస్తే నీ పొందే సుఖం ఏంటి, శాంతి ఏంటి అని చెప్పడానికి వచ్చాడండి గురువు. అంతేగాని మనం ఏదో మతం పేరుతో ఏదో గురువు పెట్టడం లాగేయటం కాలేదండి గురువు. లోపల ఉన్న అంతర్యాన్ని ఏ మతమైనా పర్వాలే వారు నాన్నగారు, నువ్వు ఎవరినైనా నాకు పూజించు, నువ్వు రమణ భక్తులమ్మా నేను అడగట్లేదమ్మా, ఏ భక్తులైనా పర్వాలేదు, ఆళ్ళ హృదయంలో ఉన్న ఆ సత్యాన్ని అందుకోవడం కోసమే జీవితాన్ని ఖర్చు పెట్టుకోండి. మీ లోపల సత్పదార్థం ఉంది, సత్య వస్తువు ఉండే విషయం మనకు తెలియదండి. గురువు వచ్చి బోధించే వరకు మనం గుళ్ళలో ఉన్నాడు దేవుడు, రాతి విగ్రహాలను పూజించాం అంటే రాతి విగ్రహాల్లో లేడంటే ఉన్నాడు, రాతి విగ్రహాల్లో ఉన్నాయని మనలో కూడా ఉన్నాడనే విషయం ఆయన చూపించారండి. స్వయంగా ఆయన దర్శించాలని మనకు తెలుసు. సార్ నాన్నగారు ఇలాగే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే దర్శనానికి చూసొచ్చడానికి నాన్నగారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు మనం వెళ్ళి చూసొచ్చాం కదా, మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ వెళ్ళాలనుకుంటాం మనం దర్శనానికి. ఆ మళ్ళీ అయిపోయిందా మళ్ళీ మన్నాడు ఇంకో దర్శనంకి వెళ్ళిపోతాం. ఎందుకమ్మా, ఎందుకు ఇలా దర్శనం చేయటం అంటే ఆయన చెప్పిన జ్ఞానం యొక్క వైభవం. నాన్నగారి దగ్గర కూడా అండి పొద్దున వచ్చేవాడు, మళ్ళీ కదిలేవాళ్ళని కాదండి. ఆయన ఆయన మధ్యలో భోజనం చేసి వచ్చి రెస్ట్ తీసుకొస్తాను, మళ్ళీ సిద్ధం, మళ్ళీ నాన్నగారి కష్టం చూడాలి, మళ్ళీ సాయంకాలం చూడాలి. ఆ రోజు ఉంటే రోజు నాన్నగారు ఎప్పుడే నాన్నగారు చూడాలి. ఎందుకండి ఆ జ్ఞానం యొక్క వైభవం. ఆ జ్ఞానం పొందిన వాళ్ళ దగ్గర ఉండే కాంతి తరంగాలు, శాంతి తరంగాలు మనం అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర కూడా అట్రాక్షన్ ఉందంటే నాన్నగారే చెప్తారు, అందుకే అలా అట్రాక్ట్ అవుతారు. నాన్నగారి దగ్గర మనం వచ్చామంటే అట్రాక్షన్. ఆయన లాక్కొచ్చి ఆయన దగ్గరికి వచ్చి కూర్చోబెట్టిందంటే మన గొప్పతనం కాదండి. ఇప్పుడు మనందరూ ఇలా కూర్చొని చెప్పుకుంటున్నాం కానీ మన గొప్పతనం కాదండి. ఇది నాన్నగారు మన దగ్గర చూపించిన ప్రేమ, దయండి, అనుగ్రహం అండి. ఇది చూపించే వాళ్ళు ఎవరున్నారండి? కానీ ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు గురువు చెప్తాడండి, విషయం చెప్తాడు. నాన్నగారు చెప్తారు గురువులో 3 రకాలు ఉన్నారన్నమాట. ఒకటి విషయం చెప్పి ఇది మార్గం, అది గర్వం, ఈ మార్గంలో వెళ్ళాలంటే గర్వంలో చేరుకుంటారు అని చెప్పి చూసుకుంటాడు. ఇంకో గురువు ఏం చేస్తాడంట, వీడు అసలు పాటిస్తున్నాడా లేదా, నేను చెప్పిన మార్గంలో వెళ్తున్నాడా లేదా అని కొంచెం పరిశీలిస్తాడు. ఇంకో గురువులు ఉంటాడు, మూడో గురువు అంటే చేకూర్చి చూపించి వెళ్ళిపోతాడు. అంటే మన గురువు అలాంటి ఈశ్వర సందేహం ఎవరికి లేదు కదండి. మన గురువు చేకూర్చి తీసుకెళ్తాడండి. ఎందుకంటే ఈ మూడో గురువు మనకు దొరికాడండి. గురువులు ఉన్నారు చాలా మంది, కానీ మన సద్గురువు దొరికాడు. ఈ ఆచార్యులు గారు బాగా జగత్తు సత్యం కాదు, జగత్తు విద్య బ్రహ్మ సత్యం అని చెప్తూ బోధించేవారు కదా. జగత్తు బ్రహ్మంగా సత్యం అని చెప్పేవారు. బాగా గురువు గారు ఇదంతా అబద్ధం అంటున్నారు, ఇదంతా అసత్యం అంటున్నారు, నిత్య అంటున్నారు, మరి మీరెందుకు ఇలా కూర్చోబెట్టి మాకు పాఠాలు చెప్తున్నారు, ఇవన్నీ ఎందుకు అని అడిగాడు శిష్యుడు. నువ్వు అడిగింది బాగానే ఉంది, నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నీ కల్లో సింహం వచ్చిందనుకో, నీకు మెలకు వస్తాలేదా అని అడిగాడు. ఆ మెలకు వస్తుంది స్వామి అని. మరి మెలకు వస్తే ఆ కళలో వచ్చిన పులి నిజమా అబద్ధమా అని అడిగాడు. అబద్ధం. మరి నీకు మెలకు రావడం నిజమా అబద్ధమా? నిజం. అంటే గురువు ఏం చేస్తాడు, నువ్వు అజ్ఞానం అనే దీర్ఘనిద్రపోతున్నావు, ఆ దీర్ఘనిద్రలో నిన్ను మేలుకొల్పడానికి వచ్చి బోధిస్తున్నాడు గురువు. ఈ గురువు బోధనని మేలుకొల్పడానికి ఉపయోగపడుతుందయ్యా అని చెప్తారు ఆచార్యులు. నాన్న చెప్తూ అమ్మాయి ఎంత బాగా చెప్పారు ఆయన అని ఈయన చెప్తారు. అదే కదండి ఆయన చెప్పి ఆచార్యులు గారు ఒకటి చెప్తున్నారే, నేను ఎంత బాగా చెప్పారమ్మా ఆచార్యులు గారు అంటే ఆచార్యులు గారు మనం చూడలేదండి. మనం ఆచార్యులు గారిని చూడలేదండి, బెంగలేదండి. కలిగి ఆచార్యులు చూసేసాము. కలియుగంలో ఆచార్యులు నాన్నగారండి మనకి ఇలా అమ్మ ఇలా బాగా బోధించేశారు. ఇంతకన్నా బోధించి మీరు ఎక్కడ దొరుకుతారండి? మనం పరుగులు తీసుకున్నారండి, పిచ్చితరమండి. ఏదో చెప్తున్నారు, ఎక్కడ ఏదో చెప్తున్నారంటే ఇంతకు మించి చెప్పేవాళ్ళు, ఇంతకు మించి ప్రేమించేవాళ్ళు,
వింతకు చరిత్రను చూపించేవాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ కనపడలేదు. అది తెలియని పిచ్చితనం, మాయ. మాయ ఏమండి, మనం వెళ్ళిపోతానంటే అది మనం మాట్లాడే మాయలో కోరుకుంటాం. మాయను తీసుకోలేక మాయలో పడి ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఏది లేదని ఉన్నదంతా మనలోనే ఉందని మనం చెప్పేశారు. మరి ఇంకా ఏదైనా వెళ్తానండి, ఎక్కడికి వెళ్తానండి, ఎవరి దగ్గర వెళ్ళాలండి, చెప్పవలసినంత చెప్పేశారు, చూపించవలసినంత చూపించేశారు, పంచవలసిన ప్రేమ అంతా పనిచేశారు. ఇంకా ఏం పొందాలని అంటున్నామండి మనం అంటే నేనంటే మన కాఫీ కప్పు నిండుగా ఉందండి, తాగి చేద్దాం చేసుకోలేకపోతున్నాం. మనం కాఫీ కప్పు నిండుగా ఉంటే ఇంకా పోస్తే ఏముంది, తొలిపోదు. ఇంకా పోసుకుంటే అంటున్నారు, మొన్నే తాగట్లా, ఇంకా పోసుకుంటున్నాం. మొన్నే తాగేసేయాలి కదా, తాగేసి వెళ్ళిపోయి ఆయన తేరలేదనుకో ఎలక్షన్. మనం తాగకుండానే, పూర్తిగా అనుభవంలో తెచ్చుకోకుండానే ఇంకా ఏదో ఉందనుకుంటాం. మనం రామాయణం మాయ. మన నాన్నగారు కదా, మాయ ఏంటంటే విశ్వామిత్రుడు అంతటి వాడినే పడేసింది. ఆఫ్టర్ మనదండి, మన సాధన ఏర్పాటు ఏంటి, మన సాధన ఏర్పాటు మనం ఏం సాధన చేస్తున్నామని మన సాధన తెలిసిందంతా నాన్నగారి పాదాలు పట్టుకోవడమే, అదొక్కటే తెలిసింది. కానీ నేనేమంటున్నాను, నాన్నగారి పాదాలు పట్టుకోవడంతో పాటు ఆయన మాటని లోపల హృదయంలో తిప్పుకుంటూ ఆచరణలో పెట్టుకుంటా ప్రయత్నం చేయాలి మనం. అది చేస్తే గురువు మనం వదిలి పెట్టడండి. అసలు ఆయన లాభం పట్టేస్తున్నాడండి. పులి నోట్లో పడ్డ మాంసం మొక్కలు మనం ఏమండి, పులి నోట్ల నుంచి మాంసం మొక్కలు తీయగలగా మనం అందరం నాన్నగారు అనుగ్రహంలో పడినాడు. ఏమంటే చెరువు దగ్గరికి వెళ్ళామండి, మనందరికి మనం దూకినా కలిసిపోతాం, ఎవరు మనం పోసినా కలిసిపోవడం ఖాయం కదా. గురువు అనుగ్రహంలో ఎవరినో మనం తీసుకొచ్చినా, మనంతా మనం వచ్చినా, ఎవరు బలవంతంగా వచ్చినా ఆయన అనుగ్రహంలో కలిగిపోవడం ఖాయం. ఎందుకంటే మా వారు అనేవారండి, మా పిల్లలు బాబు హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ వాడిని నాన్నగారి దగ్గరికి వెళ్ళమను, నాన్న ప్లాస్టిక్ షీట్ కప్పుతారు వాడికి, అంటే ప్రొటెక్షన్ ఇస్తారు. ఇప్పుడు పేపర్ అనుకొని చిరిగిపోతుంది, ప్లాస్టిక్ కవర్ తొమ్మిది సిరగదు కదండి. అందుకు నాన్నగారు అనేవాడు, నాన్నగారి దగ్గరికి వెళ్ళమను వాడిని, ఆయన అది ప్రొటెక్షన్ ఇచ్చేస్తారు. అంటే చూపు పడితే చాలండి, జ్ఞానం చూపు పడితే చాలండి, మనకు 10 జన్మల పాపాలు పోతాయంటే. అది శాస్త్రంలో ఏంటో తెలుసా అండి, గురువు యొక్క జన్మదినం రోజున మనం ఆయన దర్శించుకుంటే, ఆయన చూపు మన మీద పడితే మన 10 జన్మల పాపాలు ఖర్చయిపోతున్నాయి. ఈ మాట నేను ఒక దాంట్లో విన్నాం, ఒక దగ్గర ఏంటో చాలా చదవడం జరిగింది. అప్పటి నుంచి నాన్నగారి పుట్టినరోజుకి మానలేదండి. ఏమో ఎన్ని జన్మల పాపాలు ఉన్నాయో మనకి తెలియదు కదండి. అన్ని కరగబెట్టుకోవడం కోసం వచ్చాం నాన్నగారి దగ్గరికి. ఎన్ని జన్మల పాపాలు ఉన్నాయో మనకి, కానీ ఆయన చూపు పడితే 10 జన్మల పాపాలు కలిగిపోతాయి. ఒక జ్ఞానం చూపు పడితే, జ్ఞానం భూమి మీద ఉన్నంత మాత్రం చేతనే ఎన్నో జీవితాలు ఉద్ధరింపబడతాయి. భగవాన్ 54 సంవత్సరాలు కదలకుండా కూర్చున్నారు కదండి. మరి అలా ఆయన నాన్నగారు ఊరూరా తిరిగి మొత్తం తిరిగి అన్ని తీసుకొచ్చి మనని ఇవాళ ఇక్కడ ఈ స్థితిలో కూర్చోబెట్టగలిగారంటే అంత ఆయన అనుగ్రహం కదండి. ఎందుకంటే అసలు మనకి అనుగ్రహం అంటే ఇంకో మాట చెప్పుకుంటారు, గురువు అంటే అనుగ్రహం అంటే, గురువు అంటే అనుగ్రహం, ఇంకా దానికి పర్యాయ పదాలు లేవండి. గురువు అంటే అనుగ్రహం. మనం ఈ అనుగ్రహాన్ని చదువుతున్నాను, గురువు అంటే అనుగ్రహాన్ని చదువుతున్నానండి మనం. అందుకే అనుగ్రహాల్లో కొట్టుకుపోతే ఇక్కడికి వస్తున్నామండి. అనుగ్రహంలో కొట్టుకుపోతున్నాం, మనకి తెలియట్లా. నాన్నగారు అన్నారు ఏమంటే, ఒకసారి ఈ మాట చాలా బాగా గుర్తొస్తున్నాడు. సూర్య గారిని ఇప్పుడు ఆయన చాలా పెద్ద మాస్టర్ అయిపోయారు, పెద్ద గురుజీ అయిపోయారు. సూర్యన్ గారు నాన్నగారి ఇంటికి రవీంద్ర రాజా గారు తీసుకొచ్చారు. ఆ రోజు సంభాషణ 18 భక్తుల రికార్డు కూడా చేశారు, వినే ఉంటారు. నాన్నగారితో అన్నాడు, నాన్నగారు మీ భక్తులతో మాట్లాడారు, ఇప్పుడు మీ నాన్నగారు చుట్టూ తిరుగుతున్నాను, నాన్నగారు వేగం చేసినాక మీరేం చేస్తారని అడిగారు. ఏమోనండి మీరు చెప్తుంది మాకు లోపలికి వెళ్ళట్లేదు, మా గురువు గారు లేకపోతే ఏంటంటే మేము ఆలోచించట్లేదండి, ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇంట్లో ఉన్నామండి అన్నారు. అంటే ఆయన చెప్తే నాన్నగారు అన్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదండి,
బోధించారు. అది అసలే గారికి పెద్ద మాస్టర్ అయిపోయారు. ఆయన దగ్గర తీసుకోవడానికి శిష్యులు వస్తున్నారు. అంటే ఆయన నాన్నగారి దగ్గర కోసం జరిగిన ఆయన ఏమన్నారంటే, ఆ రోజు రమణ వాణిని విన్నాను, ఇవాళ రమణ వాణిని చూస్తున్నాను అన్నారు నాన్నగారిని చూసి. నాన్నగారు భగవానుడు వేరు కాదని చెప్పడానికండి. మన గణేష్ గారు అన్నారు కదా, అరుణాచలేశ్వరుడు భగవాను నాన్నగారు వేరు కాదండి, ముగ్గురు ఒకటే. మనం తేడా చూస్తే మనం నోట్లో మగ్గిపడతాం రండి. అసలు మరి అలాంటి గురువు సాక్షాత్ అరుణాచలేశ్వరుడే దేహం ధరించి మన ముందుకు వస్తే కూడా మనం గ్రహించి ఈ జన్మ తరించుకోలేకపోతే సత్య జ్ఞానం లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పగలాగే అరుణాచల అని ఈ సత్య జ్ఞానం కోసం వచ్చిన ఈ జన్మ మనం ఇలాంటి గురువు దొరికినప్పుడు కూడా పండించుకోలేకపోతే మన జన్మలు వ్యర్థమైంది. వ్యర్థం అంటే ఎవరు కాపాడలేదు నన్ను. ఆయన తప్పించి మన సేవలు ఎవరు లేరు. ఇది ఈత సేవ అంటారు. నా దగ్గర నేను ఆయన చెప్పేవాడు చూడండి, బుద్ధుడు అనేవాడంట, ఐఆమ్ యువర్ బోట్ మ్యాన్, ఐఆమ్ యువర్ బోట్ మ్యాన్ అనేవాడంట. మన బోట్ మ్యాన్ నాన్నగారు. ఆయన బోట్ మ్యాన్ ఎవరన్నారో మనకు తెలియలేదు. ఆయన బుద్ధుడు అని చెప్పుకుంటే మన బోట్ మ్యాన్ అయ్యాడు. అంతేగాని నాన్నగారు మనందరూ ఆ బోట్లో ఎక్కేశారు కదా. ఐఆమ్ యువర్ బోట్ మ్యాన్, ఐఆమ్ యువర్ బోట్ మ్యాన్ బుద్ధుడు చెప్పాడన్నమాట. కానీ బుద్ధుడు చెప్పాడో లేదో మనకు తెలియలేదు, నాన్నగారు నాకు చెప్పారు. సో మనందరం ఆ బోట్లో ప్రయాణిస్తూ హ్యాపీగా మనందరం డెస్టినేషన్ అంటే ఆ గమ్యం చేరుకోవాలని అరుణాచలేశ్వరుడు నాన్నగారు పెట్టుకున్నాను. గిరి రూపము గురు రూపము శ్రీ